దేవుని వాక్యం చదువుదాం. అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల అందంతటను బోధిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. మరో స్థలంలో మరొక 2 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనం. మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండుడి. ఇదే పుస్తకంలో మరొక వచనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. 6:11 మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మరో స్థలములో మరో చిన్న భాగం మార్చి ఉత్తర ప్రత్యుత్తరాల రీతిలో చదువుదాం. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30 నుంచి 34 వచనాలు. నేను ఒక వచనం చదువుతాను, దయించి మీరు ఒక వచనం చదవండి. సామెతలు 24:30 నుంచి. సోమరివాని చేను నేను దాటిరాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటిరాగా, నేను దాన్ని చూచి యోచన చేసుకొంటిని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకొంటిని. ముప్పై 34వ వచనం అందరం కలిసి చదువుదాం. వీటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ మీదికి వచ్చును. ఈ భాగంలో ఒక వచనం చదువుతాను, దయించి గమనించండి. ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగుండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, దయాళుడైన దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సువార్త దళం ఈ గొప్ప పరిచర్యను మీరే ఆరంభింపచేసి దానిని కొనసాగిస్తూ ఆధ్యాత్మిక నాయకుని సావాసమునకిచ్చి అనేక మంది సేవకులను ఈ గొప్ప పరిచర్యలో కలిపి ఈ ఉద్యమాన్ని ఈ దేశంలో, మా రాష్ట్రంలో మీరు కొనసాగిస్తూ ఉన్న నీ ప్రేమ కొరకు మీకు కృతజ్ఞతలు. ఈ 3 దినములు ఈ రక్షణ సాక్ష్యాల సభలు మీరు ఏర్పాటు చేయగా, ఇప్పటికే ఒక దినం సభలు మా మీద నుంచి ముగించబడ్డాయి. 2వ దినం పగటిపూట నీ సన్నిధిలో కూర్చున్నాము. మా అక్కర కొలది మా అవసరమును బట్టి మీరే మాతో మాట్లాడుదురని నమ్మకమైన నీ దీవెనకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ, ఈ సమయం, ఈ సందర్భం మాకెంతో ఆశీర్వాదకరంగా చేసి నీ పరిశుద్ధ నామానికి మీరే మహిమ తెచ్చుకుందురని ప్రభువా, ఈ ప్రజలకు బోధించి నేను భ్రష్టుడను కాకుండానట్లు నాకు సహాయం చేయండి.
నా యొద్ద నుంచి నీ వాక్యాన్ని వింటున్న మా ప్రియులందరూ వాక్యమును అనుసరించక తమను తాము మోసం చేసుకుని దుస్థితి నుంచి కాపాడండి. మెట్టుకు ఈ స్థలములో సిలువ వేయబడిన మా ప్రభువైన యేసుక్రీస్తు వారు బహుగా హెచ్చింపబడినట్లు మీ ఆత్మకార్యం చేయమని, ఇది ఒక కార్యక్రమంలాగా మిగలకుండా నీ ఆత్మకార్యం మాలో జరిగింది అనే తృప్తితో మీ సన్నిధిలోంచి వెళ్ళు కృప మాకందరికీ దయచేయమని, ఈ పరిచర్యలో ప్రయాసపడుతున్న ఆధ్యాత్మిక నాయకులను, సేవకులను, పెద్దలను, పరిచారకులను ప్రతి వారిని జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలోనే స్తోత్రాలు చెల్లించి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరిలారా, ఈ 3 దినాల ఈ మంచి కూడికల్లో మనం 2వ దినం పగటిపూట సమావేశంలో చేరి రాగలిగాము. మరి ఆసక్తితో వాక్యమును ప్రేమించి వచ్చిన మిమ్మల్ని అందరినీ మనసారా అభినందిస్తూ, దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విని మార్పు నొందిన వారమై ప్రభువుని గణపరచుదాం. అట్టి దీవెన ఈ స్థలములో దేవుడు అనుగ్రహించినట్లు ఆయన వైపు చూద్దాం. మరి ఈ సభలలో పగటిపూట ఈ రక్షణ సాక్ష్యాల సభలో నా వంతుగా 3 సందేశాలు నేను చెప్పవలసి ఉండగా, నిన్న ఉదయకాల సమయం ఆత్మను పొందిన మనుషుడు యెహోషువ జీవితంను ఆధారంగా చేసుకొని ఆత్మను పొంది సాక్షులంగా ఉండవలసిన వారం మన జీవన విధానం అది నేర్చుకోవడం కొరకు యెహోషువ జీవితంలోంచి 3 సంగతులను మీతో చెప్పడానికి వీలు పడింది. మొదటి సంగతి ఐగుప్తు నుంచి విడుదల పొందిన జీవితం. రెండవ సంగతి మోషే పాదాల యొద్ద నేర్చుకున్న అనుభవం. మూడవ సంగతి దేవుని ఎదుట, దేవుని ప్రజల ఎదుట నిలబడగలిగిన జీవితం. అది యెహోషువ జీవితంలోంచి మనం అధ్యయనం చేస్తూ వచ్చాం. అది నిన్న ఉదయకాలపు నా సందేశం. ఈరోజు ఏం చెబుతానో అది మీకు ముందుగానే చెబుతాను. దేవుని ఆత్మచేత నడిపించబడే కుటుంబం. నిన్న వ్యక్తి, ఈరోజు కుటుంబం, రేపు సంఘం గురించి చెబుతాను అని ముందుగానే నా సందేశాలను లీక్ చేశాను. కాబట్టి మీరు ముందుగా నా విషయాన్ని మనసులో పెట్టుకొని ప్రార్థన చేసుకుని వస్తారు అని నేను ఆశించి ముందుగానే చెప్పాను. దేవుని ఆత్మన పొందిన మనుషుడు ఎట్లుంటాడో చూసాము. ఈ పూట మనం దేవుని ఆత్మచేత నడిపించబడి కుటుంబాన్ని గురించి ఆలోచిస్తాం. రేపు ఉదయం దేవుని ఆత్మతో నిండిన సంఘము గురించి మనం చూస్తాం. దేవుని ఆత్మను పొందినవాడు సాక్షి అవుతాడు. దేవుని ఆత్మచేత నడిపించబడే కుటుంబం నోరు తెరిచి సాక్ష్యాలు చెప్పనక్కర్లేదు. ఆ కుటుంబం గొప్ప సాక్ష్య ప్రదర్శనగా మిగిలిపోతుంది.
ఉన్నది అన్నాడు. ఇన్ని మాటలు ఎందుకు చెబుతున్నాను అంటే, బైబిల్ దేవుడు కుటుంబాల దేవుడు అనే విషయం మీకు అర్థమవుతుందని చెప్పా. అయితే ప్రియులారా, మరి ముఖ్యంగా భూమి మీద చాలా కుటుంబాలున్నాయి. కానీ క్రైస్తవ కుటుంబం ఒక ప్రత్యేకం. ఎందుకు క్రైస్తవ కుటుంబం ప్రత్యేకం అని చెప్పవలసి వచ్చింది అంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు అపోస్తలుడైన పౌలు క్రైస్తవ కుటుంబాన్ని గురించి రాశాడు. మీరు ఆ భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే, భార్యాభర్తలు వారి గురించి రాశాడు మొదట. తరువాత పిల్లలు తల్లిదండ్రుల గురించి రాశాడు. దాని తదనంతరం యజమానులు దాసుల గురించి రాశాడు. భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి అన్నాడు. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అన్నాడు. అది ఆ ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కొరకు చెప్పిన మాటలు. చిన్నపిల్లలారా మీ తల్లిదండ్రులను మీరు గౌరవించి వారిని సన్మానించండి అన్నాడు. అలాగనే తల్లిదండ్రులారా ప్రభు యొక్క బోధలోను శిక్షలోను మీ పిల్లల్ని పెంచండి అన్నాడు. తర్వాత యజమానులారా మీ దాసులకు సరిగా వేతనం ఇవ్వండి, జీతం ఇవ్వండి. దాసులారా మీరు యజమానుల దగ్గర పనిచేస్తున్నప్పుడు ప్రభువుకే సేవ చేస్తున్నట్టుగా సేవ చేయండి అన్నాడు. మెట్టుకు ఎఫెసీ 5:22 నుంచి 6వ అధ్యాయం 9వ వచనం వరకు ఇది క్రిస్టియన్ ఫ్యామిలీ చాప్టర్. ఆ పాసేజ్ అంతా క్రైస్తవ కుటుంబాన్ని గురించి చెప్పబడినటువంటి మాటలన్నమాట. అయితే ప్రియులారా, ఈ కుటుంబాల గురించి పౌలు రాసే విధానం మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే, కుటుంబాల గురించి రాసే ముందు పైన 5వ అధ్యాయం 18వ వచనంలో మీరు మద్యముతో మత్తులై ఉండకూడదు గాని ఆత్మపూర్ణులై ఉండండి అన్నాడు. పైన ఆత్మను గురించి రాశాడు. తర్వాత 6వ అధ్యాయం 10, 11 వచనాల్లో మీరు అపవాది తంత్రములను ఎరుగని వారి కాదు, వారిని మీరు ఎదిరించండి, నిలబడండి అని కింద రాశాడు. పైన ఆత్మ, కింద అపవాది, మధ్యలో క్రైస్తవ కుటుంబం. దేవుడు ప్రేమిస్తున్నది క్రైస్తవ కుటుంబాన్ని, సాతానుడు ద్వేషిస్తున్నది క్రైస్తవ కుటుంబాన్ని. అందుకనే ఆ సిస్టమ్ పౌలు ఫాలో అయినాడా అనిపిస్తుంది. ఆత్మపూర్ణులై ఉండండి, మీ కుటుంబాన్ని చక్కగా ఉంచుకోండి, లేదా మీ కుటుంబం అపవాది నోట్లో చిక్కిపోతుందని కింద అపవాది గురించి రాశాడు. కనుక ఈ స్థలంలో చాలా మంది తాతయ్యలు కనబడుతున్నారు, చాలా మంది తండ్రులు కనబడుతున్నారు, చాలా మంది అన్నలు కనబడుతున్నారు. ఈ స్థలములో చాలా మంది నాయనమ్మలు, అమ్మమ్మలు కనబడుతున్నారు. ఈ స్థలములో కొంతమంది అమ్మలు కనబడుతున్నారు, అక్కలు కనబడుతున్నారు. ఈ పూట ఆత్మతో నడిపించబడే కుటుంబాన్ని గురించి నేను చెప్పబోతున్నాను. చాలా సున్నితమైన విషయం. కుటుంబాల గురించి మాట్లాడడం అనేది చాలా సున్నితమైన విషయం. దీని గురించి మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా మీరు వాక్యం వింటున్నప్పుడు ఈ తప్పు నా దగ్గర లేదు, అతగాడిదే అని అనిపిస్తుంటుంది. కొంపదీసి అతగాడు ఇక్కడే ఉంటే బయటికెళ్ళాక చూసావా, వాక్యమంతా నీకే తగిలింది అని చెప్పి తప్పించుకుంటావు నీవు. ఒకవేళ పురుషులు ఎవరైనా ఈ వాక్యం విని లోపాలు భారీవే కనబడ్డాయి అనుకోండి, ప్రసంగం అయ్యాక భోజనానికి వెళ్ళే ముందు విన్నావా వాక్యం, ఇదంతా నీకే అని ఈయన కూడా అనే ప్రమాదం ఉంటది. ఎందుకంటే ప్రియులారా, మనమంతా లోకంలో బ్రతుకుతున్నాము. కనబడక కనబడి కూడా సాతాను యొక్క క్రియలు జరుగుతూనే ఉంటాయి గనక ఈ సున్నితమైన వాక్య సత్యాలను ఒకరి మీద ఒకరు తోసేసుకుని తప్పించుకుని భయంకరమైనటువంటి బలహీనతలు మన దగ్గర ఉంటాయి. ఒకవేళ నీ భర్తలో ఈ పొరపాట్లు ఉన్నవి, ఏదైతే వాక్యములు వచ్చాయో అది నీకు కనిపిస్తే, ప్రభువా ఈ విషయంలో నా భర్తను బలపరచవా, అతనిలో గొప్ప మార్పు తీసుకుని రావా అని వేడుకోవాలి తప్ప, నేరము నీదే నాది కాదు అని సైతాను కూతురు అయిపోకూడదు. నేరాలు మోపేవాడు సైతానుడు. ప్రియులారా, నేరాలు మోపేవాడు సైతానుడు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం ప్రకారం నేరాలు మోపడం వాడికి ఆట విడుపు. 24 గంటలు సహోదరుల మీద దేవుని ఎదుట నేరాలు మోపే ఉద్యోగముల వాడున్నాడు. ఈ రోజున ఎవరో లోటుపాట్లు చూచి అవతల వ్యక్తి మీద నేరాలు మోపి
మనం తప్పించుకునే ప్రయత్నం చేస్తే స్త్రీలైనా, పురుషులైనా మీరు సాతాను యొక్క వారసులవుతారే తప్ప దేవుని పిల్లలెవ్వరు. ఒకవేళ భార్యలో లోటుపాట్లు వచ్చినాయనుకోండి వాక్యంలో, తన కొరకు ప్రార్థన చెయ్యాలి. ఆ లోటుపాట్లలోంచి ఆమె బయటపడేలాగా ఆమెకు సహాయపడాలే తప్ప అంతా నేరము నీదే. కుటుంబం ఇలాగైపోవడానికి నువ్వే కారణం. చూసారా, దేవుడు ఆదాముని అడిగాడు, ఆదామా, నేను తినవద్దని చెప్పిన పండును తింటివంటే నేను తిన్నానని ఒప్పుకోలేదుగా మహానుభావుడు. నువ్వు నాకిచ్చిన ఈవిడ గారున్నారే, ఈవిడిని బట్టి నేను తిన్నాను అని చెప్పాడు. ఇదే నేరాలు మోపేటువంటి ఒక బలహీనమైన అలవాటు. ఏమమ్మా నువ్వు పండు తిన్నావంటే, తింటే తిన్నానని నేరుగా చెప్పొచ్చుగా. ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది అని ఈవిడ గారు చెప్తుంది. నేరాలు మోపి తప్పించుకునే నైజం ఇది సాతాను నైజం. ఇది చాలా ప్రమాదం. కనుక ఆత్మచేత నడిపించబడే సంఘం, మరి కుటుంబం అది సజావుగానే సాగుతుంది. ఆత్మతో మనం నడిపించబడకపోతే కుటుంబాలుగా మనం సాతాను నోట చిక్కుతాం. మన కుటుంబ సాక్ష్యం పాడైతే ఇక దేవుని కొరకు నువ్విచ్చే సాక్ష్యం ఏమి గొప్పది? అది పెద్ద గొప్ప సాక్ష్యం అవ్వదు. వ్యక్తిగతంగా సాక్ష్యం ఇవ్వాలంటే వ్యక్తిగతంగా ఆత్మని పొంది ఉండాలి. కుటుంబంగా సమాజంలో మన సాక్ష్యం కావాలి అనంటే మన కుటుంబ సాక్ష్యాన్ని చక్కగా కాపాడుకోవాలి. సరే, సొలొమోను కుటుంబ ప్రస్తావనకు వచ్చినప్పుడు ఇలా రాశాడు. అదే మనం అందరం మార్చి మార్చి చదివాం. నేను ఒక ఆయన చేను దాటి వెళ్ళిపోతున్నా, అది సోమరోడు చేను. నేను ఒక తోటను దాటి వెళ్ళిపోతున్నా, అది సోమరవాణి ద్రాక్ష తోట. నేను ఆ చేనును దాటిపోగా, నేను ఆ తోటను దాటిపోగా నేను గమనించాను, ఆ చేనులో ముళ్ళ తప్పలు బలిసిపోయినాయి. ఆ ద్రాక్ష తోటలో ముళ్ళ తప్పలు బలిసిపోయినాయి. నేను ఆ చేనును అలా దాటి వెళుతూ ఉంటే ఆ చేను మీద, ద్రాక్ష తోట మీద దూలగుండ్లు కమ్మేసినాయి. అలాగనే నేను ఆ చేనును దాటిపోగా, తోటను దాటిపోగా దాని చుట్టూ ఉండే రాతి గోడలు పడిపోయినాయి. కనుక అది నేను చూచినప్పుడు నేను యోచన చేస్తూ ఉన్నాను. కానీ ఈ సోమరోడు ఎలా అనుకుంటున్నాడంటే, నేను కొంచెము సేపు నిద్రపోతాను, కొంచెము సేపు కునుగుతాను, కొంచెము సేపు కాలు ముడుచుకుంటాను అని అనుకుంటున్నాడే గాని తన చేనును, ద్రాక్ష తోటను చక్కబరుచుకోలేకపోతున్నాడు. సోదరి స్నేహితులారా, వింటున్నారా? అక్కడ చేను అది నీ కుటుంబమే. అక్కడ ద్రాక్ష తోట మనందరి కుటుంబాలే. ఈ రోజున చాలా మంది కుటుంబాలలో వినండి, ముళ్ళ పొదలు బలిసిపోయినాయి. దాన్ని పెరకడము చేత కాలేదు. ఆ ముళ్ళ పొదలు కాల్చడము మనకు చేత కాలేదు. అందుకే ముళ్ళ తొప్పలు మన కుటుంబాల్లో, మన చేనిలో, మన ద్రాక్ష తోటలు బలిసిపోయినాయి. దాన్ని పీకడము చేత కాలేదు, కాల్చడము చేత కాలేదు. అప్పుడప్పుడు అవి గుచ్చుతున్నాయి. ఆ ముళ్ళ పొదల ముళ్ళు గుచ్చుతుంటే సలుపుతో ఏడుస్తున్నావే గాని దాన్ని పీకడము చేత కాలేదు. దాన్ని ముళ్ళతో పాటు కాల్చడము నీకు చేత కాలేదు. ఎందుకంటే సోమరుడివిగా, ఎందుకంటే నువ్వు సోమరదానివిగా, నీ ముళ్ళ పొద, ఈ ముళ్ళ తప్పలు నీ చేనులో బలిసిపోయినాయి. నీ ద్రాక్ష తోటలో బలిసిపోయినాయి. అవి పీకకపోతే ప్రమాదం అనే విషయం గమనించక కొంచెం సేపు నిద్రపోతాను, కొంచెం సేపు కొనుకుతాను, కొంచెం సేపు నేను కాలు ముడుచుకుంటాను. ఉతక మీద తలుపు తిరుగు రీతిగా కొంతమంది పరుపు మీద ఇటు తిరగా, అటు తిరగా. ఎవరు వీళ్ళంటే సోమరోళ్ళన్నమాట. అలాగనే వినండి ప్రియులారా, దూలగుండ్లు కమ్మేస్తున్నాయి. అరే, కమ్మేసిన దూలగుండ్లు ప్రమాదమే అనే విషయం కూడా అర్థం కావడం లేదు. ఈ ఈ ద్రాక్ష తోట చుట్టూ, అంటే మన కుటుంబాల చుట్టూ ముంచుకోవలసిన రాతి గోడలు పడిపోయినాయి. పడిపోయిన రాతి గోడలను నిలబెట్టుకోవడము చేత కావడం లేదు. ఎందుకంటే కునుకుదామని నీకుంది కదా, ఎందుకంటే నిద్రపోదామని ఉంది కదా, కొంతసేపు కాలు ముడుచుకుందామని ఉంది కదా. సోమరదానివై, సోమరి తండ్రివై, సోమరి తాతవై, సోమరి అమ్మమ్మవై, తల్లివై, తండ్రివై, ఉతక మీద పరుపు తలుపు తిరుగు రీతిగా నీ పరుపు మీద తిరుగులాడుతూ ఈ చేని అనబడే నా కుటుంబానికి, ఈ ద్రాక్ష తోట అనబడే నా కుటుంబానికి పరిశుద్ధాత్మ నియంత్రణలో, నేతృత్వంలో ఎలా ఉంది నా చేని అని చూడడము చేత కాలేదు. ఎలా ఉంది నా కుటుంబం, ద్రాక్ష తోట అనేది చూసుకోవడము చేత కావడం లేదు. సరే, కొంచెం లోపలికి వెళ్దాం రండి. ప్రియులారా, అక్కడ ముళ్ళ తుప్పలు అంటే
అది చేని ద్రాక్ష తోట యొక్క సారమంతా లాగేస్తున్నాయి. ఈరోజు కుటుంబ సారాన్ని లాగేసి ముళ్ళ తుప్పలు బాగా బలిసే ఉంటాయి. నేను వరుసగా చూపిస్తాను. ఆల్రెడీ మీ ఇంట్లో ఎంత బలిసిపోయినాయో ఈ దౌర్భాగ్యపు ముళ్ళ తుప్పలు మీకే కనబడతాయి. మరి కొంతమంది ఇళ్లల్లో వినండి, ఈ దూలగుండ్లు కమ్మేశాయి. దూలగుండ్లు ఏం చేస్తాయి అనంటే ఆ తోట, ఆ చేను యొక్క అభివృద్ధిని అణిచేస్తాయి. ఈరోజు చాలా కుటుంబాల అభివృద్ధిని అణిచేసే దూలగుండ్లు కూడా కమ్మేశాయి. కానీ అది చూసుకోవడమో చేత కాలేదు. మన కుటుంబం చుట్టూ ఉండవలసిన ఆ రాతి గోడలు పడిపోయినాయి. అయ్యో! ఈ రాతి గోడలు పడిపోయినాయే, నిలబెట్టుకోకపోతే గుంట నక్కలు లోపలికొస్తాయేమో, అవి నా ద్రాక్ష తోటను కొరికి పడేస్తాయేమో, నా చేను నాశనం చేస్తాయేమో, తిరిగి నా రాతి గోడలు కట్టుకోవాలి అని శ్రద్ధ కూడా చాలా మందికుండదు. ప్రియ సోదరి స్నేహితులారా, రాతి గోడలు నిలబెట్టుకోవాలి. లేదంటే భద్రత మనకుండదు. దూలగుండులన్నీ పెరిగి పారేసేయాలి. లేకపోతే అభివృద్ధి ఉండదు. ముళ్ళ తుప్పలన్నీ బలిసిపోయిన పీకేసుకోవాలి. లేకపోతే సారం ఉండదు. మళ్ళీ చెప్పనా? ముళ్ళ తుప్పలు సారాన్ని లాగేస్తాయి. దూలగుండ్లు అభివృద్ధిని అణిచేస్తాయి. పడిపోయిన రాతి గోడలు భద్రత లేకుండా చేస్తాయి. ప్రియులారా, నువ్వు సోమరి తండ్రివైతే, నువ్వు సోమరి తాతవైతే, నువ్వు సోమరి అన్నవైతే, నువ్వు సోమరి అమ్మమ్మవో నాయనమ్మవైతే, నువ్వు సోమరి తల్లివైతే, నువ్వు సోమరి అక్కడవైతే నీ కుటుంబ జీవితం అలాగే తగలడుద్ది. నేను మళ్ళీ చెప్పానుగా, వినండి ప్రియుల, సరిగా బ్రతికిన కుటుంబం అది నోటితో కాదు, జీవితంతో సాక్షిగా బ్రతుకుద్ది లోకంలో. ఈ రోజున ప్రభు మన కుటుంబాలుగా కట్టింది. మీరు పెద్ద నోరుతో పెద్ద సాక్ష్యాలు చెప్పనక్కర్లా. కుటుంబం అంటే ఎలా ఉండాలని నేను ఆశపడ్డానో అలా మీరు బ్రతకడం చేతనైతే మీరు మాట్లాడకుండా మౌన సాక్షులైపోతారు. మీరు మౌనంతోనే సాక్ష్యార్థంగా నిలబడతారు అని దేవుడు ఎదురు చూస్తుంటే, ఈ రోజు నా కుటుంబం ద్వారా నేను ఉంటున్న వీధిలో మేము సాక్ష్యార్థంగా బ్రతకాలి అన్న రవ్వంతైన ఆలోచన లేకుండా క్రైస్తవులు బ్రతకడం చాలా దురదృష్టకరం, అది శోచనీయం. సరే, ఈ ప్రసంగంలో ఆత్మ నియంత్రణలో, ఆత్మ నడిపింపులో ఉన్న కుటుంబం ముళ్ళ తప్పులు పెరిగేసుకుంటారు, దూలగుండ్లను లాగేస్తారు, పడిపోయిన రాతి గోడలు నిలబెట్టుకుంటారు. అమ్మా, వింటున్నారా? అంటే మన కుటుంబ సారాన్ని లాగేసి ముళ్ళ తప్పలు పైకి లాగి కాల్చుకుంటారు. అభివృద్ధిని అణిచివేసేటువంటి ఆ దూలగుండలు పెరికేస్తారు. భద్రతను పాడు చేసి పడిపోయిన రాతి గోడలు మళ్ళీ నిలబెట్టుకుంటారు. అంటే ఈ 3 విషయాలను నీవు ఆత్మతో నింపబడిన దానివైతే, అపోస్తలుల కార్యాలు 1:8 వచనం అది నీ జీవితంలో సార్థకమైతే, అంటే ఆత్మను పొందిన వ్యక్తివే అయితే, ఎఫెసీ 1:13 చెప్పాను, మీరు రక్షణ సువార్తను, అమ్మా వింటున్నారా, మీరు రక్షణ సువార్తను విని దాని యందు విశ్వాసం ఉంచితే మీరు ఆత్మను పొందిన వాళ్ళే, దాని గురించి అనుమానించకండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మన సువార్తను విని దాని విశ్వాసం ఉంచితే మన దేవుని ఆత్మను పొందిన వాళ్ళమే. ఆత్మదేవుడే మన లోపలికి రాకపోతే యోహాను 16:8 ప్రకారం పాపమును గూర్చి ఒప్పింప చేయబడే అనుభవం మనకు ఉండదు. నీతిని గూర్చి ఒప్పింప చేయబడే అనుభవం మనకు ఉండదు. తీర్పుని గూర్చి ఒప్పింప చేయబడే అనుభవం మనకు ఉండదు. పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పుని గూర్చి ఒప్పించి ఆయన లోపలికి వచ్చాడు. నువ్వు దేవుని బిడ్డవైనావు, నేను దేవుని కుమారుడిని కుమార్తెలంగా మనం మార్చబడ్డాము. మెట్టు దేవుని ఆత్మను పొందిన వ్యక్తులంగా ఆలకించండి ప్రియులారా. ఇప్పుడు మన కుటుంబాన్ని ఆత్మ నియంత్రణలో ఉంచుకోవడానికి మొట్టమొదట మన ఇళ్లలో పెరిగిన ఈ భయంకరమైన ముళ్ళ తుప్పలు పెరికేసుకుందాం. ఉన్నాయో లేదో ముందు చూడు, పెరుక్కోవడం తర్వాత చేతనవుతుంది. ఈ రోజు మన కుటుంబాల్లో, మన చేనిలో, మన ద్రాక్ష తోటలో ఆల్రెడీ బలిసిపోయిన ముళ్ళ తుప్పలే చూడడం నీకు చేత కాకపోతే ఇక పెరుక్కోవడం నీకేమొస్తుంది, పీక్కోవడం ఏమొచ్చుద్ది, కాల్చుకోవడం నీకేమొస్తుంది? కనుక శ్రద్ధగా మీరు ఆలకించండి. మీ ఆసక్తిని బట్టి నేను ఎన్ని ఈ ముళ్ళ తుప్పలని ఇంట్లో బలిసాయో అన్నీ చెప్తాను. వింటున్నారా లేదా? మీకు ఆసక్తి లేకుండా ఒకవేళ ఉంటే మీ మొఖాలు కొంచెం సొరకాయ మొఖాల్లో పెట్టండి.
అమ్మ వీళ్ళకి ఆసక్తి తగ్గిందని నేను కొంచెం తగ్గించుకుంటా. మీరు ఆసక్తిని పెంచి చురుగ్గా ఉన్నారనుకోండి, చాలా ఎక్కువ విషయాలే మీ ముందు పెడతాను. ముందు ముళ్ళ తప్పలు చూపిస్తా. తరువాత దూలగుండ్లు మీకు చూపిస్తా. తరువాత పడిపోయిన రాతి గోడలు మీకు చూపిస్తా. వినండి ప్రియులారా, సారాన్ని లాగేసి ముళ్ళ తప్పలు పెరుగుదాం, అభివృద్ధిని అణిచివేసి దూలగుండును లాగేస్తాం, పెరికేద్దాం. అలాగనే పడిపోయిన రాతి గోడలు మన భద్రత కొరకు తిరిగి మళ్ళీ కట్టుకుందాం. రండి, మొట్టమొదట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, ముళ్ళ తప్పలు ఏం బలిసాయి. నీ కుటుంబంలో ఈ ముళ్ళ తప్పలు లేకపోతే ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రాలు చెల్లించు. లేదా ఈ ముళ్ళ తప్పలు ఉన్నాయి అని కనిపిస్తే పశ్చాత్తాపంతో నీ కుటుంబం కొరకు కనీసం ఈ దేవుని సందులో ఏడ్చి పశ్చాత్తాపడి ప్రలాపించి ప్రభు పాదాలైనా పట్టుకుందాం. లేవు అనిపిస్తే స్తుతించు, ఉన్నాయనిపిస్తే సంతాపపడు. నీవు స్తుతించడం రాకపోయినా, నీకు సంతాపడడం రాకపోయినా, నీవు ఈ స్థలంలో కూర్చుని ఈ వేడిలో కూర్చునే సమయం అది నీకు నిష్ప్రయోజనం అయిపోతుంది అని దేవుని దాసునిగా నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, నేను వరుసగా చూపిస్తాను. ముళ్ళ తుప్పలు ఏంటవి, ఎలా ఉంటాయి? నెంబర్ 1, మొట్టమొదటి విషయం ఏంటి అని అంటే ఎన్స్ట్రేంజ్మెంట్, పరాయితత్వం. కుటుంబ సభ్యులము అంటే అందరము కుటుంబానికి చెందిన వారం. ఒకరి కష్ట సుఖాల యందు మరొకరు, ఒకరి సుఖ దుఃఖాల యందు మరొకరు పాలు పంపులు పొందుతూ బ్రతకాలంట కుటుంబం అంటే. పేతురు చెప్పాడండి ఈ మాట. 1 పేతురు చదువుతాను చూడండి, 3వ అధ్యాయంలో. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మీ కొరకే చదువుతున్నాను ఈ మంచి మాట. ఇలా రాసి ఉంది 8వ వచనంలో, తుదక మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయ మనస్కులై ఉండండి. కుటుంబం అంటే ఒకరి సుఖ దుఃఖాల యందు మరొకరు, ఒకరి కష్ట నష్టాల యందు మరొకరు పాలు పంపులు పొందాలి. కానీ చాలా కుటుంబాలలో కొంతమంది వ్యక్తుల పరాయోళ్ళుగా చూస్తారు. ఆ వ్యక్తి కూడా నేను కుటుంబానికి చెందినోడు కాదు అన్నట్టుగా నేను పరాయి వాడిని అని అనుకుంటాడు. దీన్ని ఎన్స్ట్రేంజ్మెంట్ అని అంటాం. చాలా కుటుంబాల్లో ఎన్స్ట్రేంజ్మెంట్ ఉంటుంది. నేను బైబిల్లో కూడా చూపిస్తాను, రండి వినండి ప్రియులారా. ఇస్సాకు రెబెకాల కుటుంబం వింటున్నారా మీరంతా? ఇస్సాకు రెబెకాల కుటుంబం చూసినప్పుడు వారి పెళ్లి దేవుని చిత్తములోనే జరిగింది, నో డౌట్. వీళ్ళిద్దరికి పెళ్లి చూపులున్నాయా? లేవే. వీరిద్దరి మధ్య కట్న కానుకలు మాట్లాడుకున్నారా? అది లేదే. కానీ దేవుని చిత్త ప్రకారమే పెళ్ళయింది. ప్రైజ్ ది లార్డ్, సంతోషం. కానీ సంసారం దేవుని చిత్తములోనే ఉందా? అమ్మ చనిపోయే సమయానికి చిన్న కొడుకు దూరమాయే. అన్నదమ్ముడు మరో అన్నదమ్ముడు ఇద్దరు ఒకడొకడు కొట్టుకు చచ్చేటంత పగలు పెరిగిపోయినాయే. ఆ ఇంట్లో చాలా ఘోరమైనటువంటి కృత్యాలు కనబడుతున్నాయి. అప్పుడు పెళ్లిల్లో కొంతమంది మా సేవకులు కొత్త భార్యాభర్తల ప్రభువా అబ్రాము శారాల్లాగా దీవించంటే మంచి ప్రార్థన చేశారనుకుంటా. ఎలిజబెత్ జకర్యాల్లాగా దీవించంటే అమ్మ మంచి ప్రార్థన చేశారనుకుంటా. ఇస్సాకు రెబెకాల్లాగా దీవించిన ఆయన అంటే నాకు చూడు జారిపోద్ది. ఇది ఎట్లా చేస్తున్నాడు ఈ పాత్రి, ఇలా ప్రార్థన చేస్తున్నాడేంటి? ఇస్సాకు రెబెకాల కుటుంబం, వినండి ప్రియులారా, పెళ్లి దేవుని చిత్తములోనే జరిగింది. సంసారం దేవుని చిత్తంలో ఉంచుకోలేకపోయారు వాళ్ళు. మీరు చదవండి కావాలంటే. వారి కుటుంబ జీవితం అంతా చదివితే ఎన్ని విచారకరమైన పరిస్థితులు కనబడతాయో. ఆ ఇంట్లో ఏశావు నేను పరాయోడిని అన్నట్టుగా బతుకుతున్నాడు. ఎప్పుడు పరాయితత్వం వస్తుందో చెప్తాను, వినండి. కుటుంబం అన్నాక బాగా వినండి, భాగ్యాలు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి. కుటుంబంలో భాగ్యాలు అనుభవించేవాడు కుటుంబంలో సభ్యుడు, కుటుంబంలో బాధ్యతలు భరించేవాడు కుటుంబంలో సభ్యుడు. కొంతమందికి భాగ్యాలు మాత్రం ఇష్టం కానీ వీళ్ళకి బాధ్యతలు భరించరు. మీరేమనుకోకపోతే ఒక విషయం చెప్పనా? భాగ్యాలు మాత్రమే అనుభవించి బాధ్యతలు భరించిన వారు బర్తికించిన మనుషులు. కొన్ని కుటుంబాల్లో ఈ బర్తికించిన మంది ఉంటారండి. ఇంటికి టైంకి వస్తాడు, 3 పూటలు మెక్కిపోతాడు. నిద్ర వచ్చిన వాడు పడకెక్కుతాడు, బాగా నిద్రపోయి పందిలాగా పడుకొని మళ్ళీ బయటకు పోతాడు. అరే, నేను తినడానికి అన్నం మెతుకులు ఎట్లొచ్చినాయి, ఎవరి కష్టంతో తింటున్నానని ఆలోచించడు.
పరుపు మీద పడుకున్నాడే, ఎవరు కొన్న పరుపిది, ఆ ఫ్యాన్‌కి ఎవడు ఎలక్ట్రిసిటీ చార్జెస్ పే చేస్తున్నాడు అనేటువంటి బాధ్యత వీడికి ఉండదు. వీడికి ప్రివిలేజెస్ కావాలి గాని రెస్పాన్సిబిలిటీస్ ఉండవు. ఇంట్లో వాళ్ళంతా ఎలా చూస్తారో తెలుసా? దున్నపోతులాగా 3 పూటలు మెక్కడానికి వస్తాడు, ఎలుగుబంటిలా పడుకోవడానికి వస్తాడు. ఈడు పెద్ద దున్నపోతు, వీడు పెద్ద ఎలుగుబంటి అనుకుంటారు ఇంట్లో వాళ్ళంతా. ఎందుకు అనంటే వీడికి ప్రివిలేజెస్ ఏమంటే భాగ్యాలు అనుభవించడం ఇష్టమే గాని బాధ్యతలు భరించరు. చాలా మంది ఇళ్లలో ఇలాంటోళ్ళు ఉంటారండి. అలాంటి వాళ్ళని మిగిలిన కుటుంబ సభ్యులు ఏమండి ఇక ఏదో ఇంట్లో పుట్టాడు కాబట్టి తినిపోని, పడుకొని పోని అంటారు గాని వాడు మా కుటుంబంలో ఒకడు అన్నట్టుగా చూడలేరు. ఆ ఇంట్లో ఎన్‌స్ట్రేజ్‌మెంట్ ఉంటుందన్నమాట. ఇంకో సంగతి చెప్తాను. కొంతమందికి బాధ్యతలే ఉంటాయి గాని భాగ్యాలు అనుభవించలేరు. కొంతమందికి కుటుంబంలో బాధ్యతలు మోస్తారు గాని భాగ్యాలు కుటుంబ సభ్యులు ఇవ్వరు. ఏమండి యెషయా గారు, దైవజనుడు సమూయేలు మీ ఇంటికొచ్చాడు. దహన బలి అర్పిస్తాడు. నీ కొడుకులందరినీ పిలిపించినావు. ఆ కడసారి వాడు ఏమన్యాయం చేశాడయ్యా? వాడు పిలిపించలేదే. వాడు గొర్రెలు కాసుకుని బాధ్యతే భరించాలా? నీ ఇంట్లో భాగ్యాలు అతనికి ఇవ్వవా? ఏమి తండ్రివయ్యా నీవు? బహుశా దావీదు ఒంటరివాడై ఆ అరణ్యాల్లో గొర్రెలు కాసుకుంటూ మా నాన్న మా అన్నదమ్ములు నన్ను ఇంట్లోని మనిషిగానే చూడడం లేదని ఎంత కుమిలిపోయి ఉంటాడో ఆ చిన్న పిల్లగాడు. అందుకని బైబిల్ పండితులు అంటారు, వినండి ప్రియులారా, డేవిడ్ వాజ్ ఎన్ అన్రూటెడ్ ఫెలో ఇన్ జెస్సీస్ ఫ్యామిలీ. యెష్షయి కుటుంబంలో దావీదు ఒక ఏమండి స్థానం లేని మనిషి అంటే అన్రూటెడ్ ఫెలో అని అన్నారు. అంటే దావీదు ఇంట్లో ఉన్న వారంతా దావీదును పరాయోడులాగా ట్రీట్ చేస్తున్నారు. బాధ్యతలు మోపారు, పనుడి మీద మోపినట్టుగా భాగ్యాలు ఇవ్వరంట. ఇస్సాకు రెబెకాల ఇంట్లో అన్ని ప్రివిలేజెస్ భాగ్యాలు అనుభవిస్తాడంటే యోసేపు, కానీ ఇంట్లో ఉన్న బాధ్యతలే పట్టదంట. ఎంతసేపు విల్లు పట్టుకోవడం, అడవికి పోవడం, జంతువుని వేటాడడం, మాంసం తినడమే వీడి పని అన్నట్టు ఇంట్లో నిలిచి ఉండి బాధ్యతలు భరించే మనసు వీడికి లేదు. యోసేపుకేమో అమ్మ వింటున్నారా? ఏమండి యోసేపు కాదు, ఏశావుకేమో ఈ మాటలు మీరు గమనించాలి. ప్రివిలేజెస్ ఉన్నాయి, రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వడు. దావీదుకేమో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఎవడి ప్రివిలేజెస్ లేవు. ఏంటి విషయం అంటే కుటుంబ సభ్యులే వారి పరాయోల్ని చూసినట్టు చూస్తున్నారు. ఆ కుటుంబ సభ్యులు కూడా మీ పరాయోలమే అనుకుంటున్నారు. ఏ ఇంట్లోనైతే పరాయి తత్వం అనేది ఉందో ఆ ఇంట్లో ముళ్ళ తప్పలు బలిసినాయన్నమాట. ఇకవే సంవత్సరాలు తరబడి ఉంచుకుంటావు ఈ ముళ్ళ తప్పను. అది బాగా బలిసిపోయింది. ఆ ముళ్ళ తొప్పులో ముళ్ళు పొడుస్తున్నాయి. ఇంట్లో మన సభ్యులను సలిపెడుతుంది కానీ ముళ్ళ తొప్పు ఉంచుకుంటున్నారండి. ఏమండి తాతగారు, ఏమండి తండ్రి గారు, అన్నగారు, మీ కుటుంబంలో సభ్యులందరూ నీ కడుపున పుట్టిన, నీ రక్తం పంచుకు పుట్టిన నీ పిల్లలే అని అందరిని ఒకేలా చూడడం నీకో చేతనయ్యిందా? ఏమమ్మా అమ్మగారు, అమ్మమ్మ గారు, నాయనమ్మ గారు, మీ ఇంటిలో పుట్టిన అందరిని ఒకేలా చూద్దాం నీకు వచ్చిందా? ఈడు నా బుచ్చి, ఈడు నా కన్న, ఈడు నా బంగారం, ఈడు నా సింగారం, ఏం ఒలకబోస్తావే లాలన మాటలు. మరి మిగిలిన పిల్లల విషయంలో ఎందుకు అలాగుండవు? ఆడేమో పరాయుడా, ఈడేమో నీ పొట్టను పుట్టినోడా. ఆడి మీద నీ మమకారం ఎక్కువ, వీడి మీద నీకు కోపం ఎక్కువ. ఏంటి పరాయి తత్వం ఇళ్లలో బలిసింది? ఏ ఇంటిలోనైతే వినండి ఈ ముళ్ళ తప్ప బలిసిందో ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులందరికీ వస్తాయి. గుచ్చుతుంది ముళ్ళు, ఏదో ఒక సమయంలో గుచ్చుతుందండి ముళ్ళు తప్పక. ఇది కూడా తెలియక ఆడంతే, ఈడింతే, నేనింతే తగలడు. ఆడంతే, ఈడింతే, నేనింతే అని చెప్పి గాలికి పుట్టి గాలికి పెరిగినట్టు గాలి బతుకుతారేంటి మనుషులు, గాలి మనుషులు. ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు, ఇది మంచిది కాదు. పరాయి తత్వం ఇంట్లో వస్తే వాడు మన ఇంట్లో వాడు కాడన్నట్టుగా ఉంటే, ఈ పిల్ల మన ఇంట్లో ఉన్న పిల్ల కాదన్నట్టుగా మనం ప్రవర్తిస్తే మన ఇంట్లో పెద్ద ముళ్ళ తుప్ప బలిసింది.
అనే విషయం కనీసం ఈ మధ్యాహ్న కాలమైనా గమనిస్తే చాలా సంతోషం. ఇంతకంటే ఎక్కువ చెప్పలేను. ఒకటి. రెండో సంగతి చెప్తాను వినండి. రెండో సంగతి ఇది భయంకరమైన ముళ్ళ తుప్పండి ఇది. ఇదేంటనంటే నిలిచి ఉన్న కోపం, స్టాగ్నేటెడ్ యాంగర్. కోపాలు నిలిచి ఉండిపోయిన ఇళ్లల్లో మీరు కోపం రావడం పాపమేం గాదు. కోపం రావడం పాపమేమీ గాదు. కానీ కోపం నిలిచి ఉండిపోవడం అయితే పాపం అన్నాడు. చదువుతున్నాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం చదువుతున్నాను చూడండి ప్రియులారా, ఇలా రాసి ఉంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఇలా ఉంది. చదువుతున్నాను చూడండి. 26వ వచనం. ఎఫెసీ 4:26 కోపపడుడి గాని పాపం చెయ్యకుడి. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. అపవాదిగా చోటియ్యకండి. మీ ఇళ్లల్లో కోపం ఏ రోజు వచ్చిన కోపం ఆ రోజు సాయంత్రం లోపుగా ఆ కోపానికి మీరు సమాధి కట్టకపోతే మీ ఇంట్లో అపవాదిగా చోటిచ్చిన వాళ్ళు అవుతారు. ఆ ఎవరండి మీ ఇంటికి అపవాదికి చోటిచ్చిన వాళ్ళు? మీ ఇంట్లో సైతాన్ దూరాడు. వాడు మా ఇంట్లో నాట్యం ఆడుతున్నాడు, మా కుటుంబాన్ని చిందరవందర చేసేస్తున్నాడు. ఎవరమ్మా మీ ఇంట్లో సాతానుకు చోటిచ్చిందనంటే పాపం అలాగే ఉంచుకున్నావుగా. మరి బైబిల్లో మనకు చాలా బాగా తెలుసునండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం ప్రకారం వివాహం అన్ని విషయముల్లో ఘనమైనది. ఏం ఆపేశారే? తరువాత లేదా వచనం? పాన్పు నిష్కలంకమైనదిగా ఉండాలి. నువ్వు కోపంతోనే పడకెక్కితే ఆ పాన్పుని కలంకం చేశావు కదా. ఆ కోపంతోనే నువ్వు పాన్పెక్కితే ఆ పాన్పును నువ్వు కలంకం చేశావు కదా. అందుకనే పడుకోక మునిపే, సూర్యుడు అస్తమించక మునిపే, భార్యాభర్తలుగా మీరు పడక మీదకు వెళ్ళక మునిపే మీ కోపానికి మీరు సమాధి కట్టండి. కానీ ఈ అమ్మగారి కోపం ఏమండి వింటున్నా? నాకు తగ్గుతుంది, నాకు చాలా కోపమే, కావాలని చూడండి ముక్కు మీద చెమట వస్తుందంట. దీన్ని ముక్కు కోసియాలి. శూర్పణఖేమో ఇది పనికి మాలినక్క. నాకు కోపం ఎక్కువ అండి, కావాలని చూడండి ముక్కు మీద చెమటకు వస్తుంది అందొక ఆవిడ. ముక్కు కోసియాలి, శూర్పణఖ ముక్కు కోసినట్టుగా. అంత కోపం ఏంటమ్మా నీకు? ఆ కోపం మళ్ళీ నీ కట్టుకున్నోడి మీద కోపం ఏంటి? ఆ కోపం నీ కన్నబిడ్డ మీద కోపం ఏంటి? ఆ కోపాన్ని నిలిచి ఉంచుకొని దాన్ని సంవత్సరాలుగా, నెలలుగా, వారాలుగా ఆ కోపాన్ని అలాగే ఉంచుకొని ఈ ముఖం ఎప్పుడు చూసినా దొమదొమలు ఆడుతుంటే దొమలు కూడా ముఖం వేసుకుంటున్నాడు. ఇలాంటి ముఖంతో బతికిన నీ వల్లే నీ ఇంట్లో సైతాన్ వచ్చి కూర్చున్నది. ఇలాంటి కోపం అణుచుకోలేక, ఆ కోపాన్ని సమాధి కట్టలేక నువ్వు నిలిచి ఉంచుకున్నావే నీ హృదయంలో నీ పెనిమిటి మీద కోపం, నీ భార్య మీద ఉంచుకున్నావే నీ భయంకరమైన కోపం. అది మీ కుటుంబంలో సాతానుడు అడుగు పెట్టడానికి నువ్వే తెరిచిన తలుపులు అవి. నువ్వు తెరిచావు తలుపులు. ఎవడు తెరిచాడు? కోప్పడండి. యేసయ్య కూడా కోపం వచ్చింది. అమ్మా వింటున్నారా? యేసయ్య కూడా కోపం వచ్చిందండి. మందిరాన్ని పాడు చేస్తుంటే కోపడ్డాడు. ఆ కోపంతోనే ఉండిపోలేదుగా ఆయన. సమాజ మందిరములో హృదయ కాఠిన్యముతో ఉన్న ఆ శాస్త్రులు, పరిసయ్యులు, యాజకుల మీద కోపడ్డాడు. ఆయన కోపం అలాగే నిలిచి ఉంచుకోలేదు కదా ఆయన. మరి ఎప్పుడు నేర్చుకుంటామండి? ఆ ఎప్పుడు చూసినా కోపమే ఇతగాడి ముఖంలో. కొంతమంది ముఖాలు ఉంటాయండి, చీదర ముఖం వేసుకొని ఏది మాట్లాడినా ఇతగాడి ముఖం చిరాకి. వీడికి అసలు వాతలు పెట్టాలి ముఖం మీద. ఏమి యజమానమయ్యా నీవు, ఏమి తండ్రివయ్యా నీవు, అంత చిరాకేంటి? ఉప్పు కారం తింటున్నానుగా, ఏ మిగిలిన మీ గడ్డి తింటున్నావు. ఉప్పు కారం తింటున్నాడంటే ఇతని గాడు కోపం ఎక్కువట. మిగిలినంత మేము గడ్డి వేస్తున్నావా? మా కోపాలుండవా? అరే దేవుని బిడ్డలం, అరే ఇంత కోపం ఉంచుకుంటే ఇది నా కుటుంబానికి అరిష్టం. ప్రభువా నేను నా కోపం తగ్గించుకునే కృప నాకివ్వు. నీ ఆత్మనియంత్రణతో ఏడి కోపాన్ని అణుచుకునే కృప ఇవ్వని పరిశుద్ధాత్మను పొందిన వాడవు. ఆయన మీద ఆధారపడడం నేర్చుకోకుండా కోపాన్ని అలాగే నిలిపించుకుంటున్నావు. మీకు మంచి విషయం చెప్పనా? కోపం అధికంగా నిలిపి ఉంచుకున్న ఏమండి క్రైస్తవులు విచక్షణ జ్ఞానం కోల్పోతారు. ఒక తండ్రికి కోపం అణుచుకోలేకపోయాడు. చాలా రోజులుగా కోపం తనలో ఉంచుకొని విచక్షణ జ్ఞానం లేకుండా, చూడండి ఏం మాట్లాడుతున్నాడో చూపిస్తాను. సమూయేలు మొదటి గ్రంథానికి రండి. సమూయేలు మొదటి గ్రంథం చదువుతున్నాను చూడండి ప్రియులారా. 20వ అధ్యాయం ఇలా రాసి ఉంది.
సమూయేలు మొదటి గ్రంథం 20వ అధ్యాయం చూడండి, 30వ వచనం చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 20:30. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆగడగొట్టు దాని కొడుకా, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా నువ్వు యెష్షయి కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కాదా? కోపం వస్తే వచ్చింది, దాన్ని పరిష్కరించుకోవడం మానేసి సౌలు తన హృదయంలో కోపాన్ని అలాగే ఉంచేసుకొని ఇప్పుడు కొడుకుతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఆగడగొట్టు దాని కొడుకా. ఈ మగాళ్ళకే మైదా రోగమో గాని ఎవడి పిల్లల తిట్టవలసి వచ్చినప్పుడు అమ్మకేసి తిడుతుంటారండి. ఆవిడేం చేసిందో నేరం నాకు తెలియకడుగుతాను. మీ అమ్మ లాంటిదిరా, మీ పిన్ని లాంటిదిరా, మీ మేమామ లాంటోడురా, మీ అమ్మమ్మ లాంటిదిరా, మీ తాత లాంటోడురా అని అమ్మకేసి తిడుతుంటారు ఈ మగాళ్ళంతా. నీ తరపులంతా దేవదూతలయ్యారా? మీ చిన్నాన్న లాంటిదిరా అలాంటోడురా, మీ మేనత్త లాంటిదిరా, మీ నాయనమ్మ లాంటిదిరా అనవే. ఆడకూతుర్ల చవకగా దొరికారు కదా, ఆడోళ్ళ మీదకి తిట్టడం వచ్చేస్తుందని కోపం నిలిచి ఉండిపోయింది. ఇప్పుడు కొడుకు మీద కోపపడి అంటాడు, ఆగడగొట్టు దాని కొడుక, నీకును నీ తల్లి మానమునకు సిగ్గు కలుగునట్లుగా. అవ్వ 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 ఎవరండి మాట్లాడుతున్నదంటే అభిషక్తుడండి, ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజండి, దేవుని ఆత్మను పొందిన వాడండి. ఈ రోజున ఏం బూతులాడుతున్నావయ్యా పెద్ద మనిషి? కోపం బాగా పెరిగితే విచక్షణ జ్ఞానం పోయి బూతులు మాట్లాడతావు, నిన్ను నువ్వు అపవిత్రం చేసుకుంటావు. ఉదాహరణకు నేను చూపించాను సభల విషయం. నిలిచి ఉన్న కోపం, ఏదైనా కోపం రావచ్చు, రానివ్వండి కోపం, కానీ సాయంత్రం కాకమునిపే దాన్ని సమాధి కట్టకపోతే, వెళ్ళి నీ భర్తతోనో భార్యతోనో నువ్వు సమాధాన పడకపోతే, ఆ కోపాన్ని అలాగే ఉంచుకుంటే అది బాగా బలిసిన ముళ్ళ తప్ప నీ కుటుంబ సారమంతా లాగుతుంది, నీ కుటుంబ సారమంతా లాగేస్తుంది. కనీసం ఈ ముళ్ళ తప్ప బలిసిందని కూడా చూడడం లేదు నీవు. మళ్ళీ గర్వంగా చెప్తావు నా కోపం ఎక్కువని. నా కోపం ఎక్కువని చెప్పుకునేవారు ఎవరైనా సిగ్గుపడాలి. ఆత్మన పొందినోడివి నా కోపం ఎక్కువని చెప్పుకోవడం సిగ్గులేదా? ఏ ముఖం పెట్టుకొని చెప్తున్నావు నా కోపం ఎక్కువని? ఇది మనకు తగదు. ఇలా నిలిచి ఉన్న కోపం ఇది చాలా భయంకరమైనటువంటి ముళ్ళ తొప్ప. చాలా కుటుంబాల్లో ఇది బాగా బలిసింది. వింటున్నారా లేదా? అర్థమవుతుందా? వ్యర్థమవుతుందా? మొదటి మాట పరాయి తత్వం, రెండో మాట నిలిచి ఉన్న కోపం. మూడో సంగతి చెప్తాను వినండి ప్రియులారు. మూడో సంగతి ఏంటనంటే పరస్పర అపనమ్మకం, మ్యూచువల్ అంట్రస్ట్. ఒకరినొకరు నమ్ముకోకపోవటం. అసలు భార్యాభర్తలం అంటే ఒకరిని నమ్ముకోవాలిగా. తల్లిదండ్రులు పిల్లలంటే పరస్పరము నమ్ముకోవాలిగా. ఎవడి ఇతగాడు ఆవిడ్ని నమ్మడు, ఆవిడ గారు ఇతగాడిని నమ్మదు. అది ఏమి సంసారం అండి, ఏమి కుటుంబం అండి అది? ఇలా నేను ఒక కుటుంబాన్ని ఎరుగుదను. గతించిన వారములోనే ఆయన చనిపోయినారు. ఆయన ఒరిస్సాకు చెందినటువంటి ఆయన. ఇలా మాకు వార్డెన్గా పనిచేసేవారు ఆయన. మా అమ్మగారు, నేను అప్పుడు చిన్నప్పుడు 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్న టైంలో ఆయన ఆయన ఏమండి అమ్మగారు వాళ్ళిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఏమిట్రా గొడవలు అంటే, వాళ్ళ ఇంట్లో పరిచయం చేసే ఒక కుర్రగాడు చెప్పాడు. ఏంటనంటే అయ్యగారేమో బయటికి వెళ్ళినప్పుడేమో బయటకు వచ్చి తాళం వేస్తాడు, అలాగా పెరట్లోనికి వచ్చి అటువైపు ఏమిడి గడి పెట్టి బయట తాళం వేస్తాడు. అది అమ్మగారి యొక్క మనోభావాలు దెబ్బతీస్తుంది. నా భర్త నన్ను నమ్మడం లేదా, ఎందుకు ఇతగాడు నన్ను నమ్మడం లేదు అని చెప్పి ఆవిడ బాధపడేదట. నేను అన్నాను, ఆనందం తప్పే కదా, మరి ఆ చిన్న వయసులోనే అది చాలా తప్పు కదా. అమ్మగారు తల్లి లాంటిది, ఆమెకి ప్రమాదం వచ్చేది ఎక్కడుంది హోంలో, అలాగ అతను నమ్మకుండా ఉండడం ఏంటి అని అంటే, మరే స్వామి నీకు అసలు విషయం చెప్పను అన్నాడు. చెప్పానంటే అయ్యగారు కూడా అమ్మగారు నమ్మరంట. అయ్యగారిని అమ్మగారు కూడా నమ్మరు. ఏం చేస్తుంది నమ్మకంటే, అతగాడు బయటికి వెళ్ళి రాగానే చొక్కా ఇప్పి హ్యాంగర్ తగిలించి వాష్రూమ్కి వెళ్ళి మొగం కడుక్కోవడానికి వెళ్తే ఈవిడ చొక్కా పట్టుకొని ఇటు తిప్పుద్దంట. ఏమి ఎతుకుతుందంటే పొడవాటి ఇంటికి ఏదైనా తగిలిందేమోనని ఎతుకుతుందట. పొడవాటి ఇంటికేమైనా చొక్కాగా తగిలిందా?
తర్వాత చొక్కాని కూడా స్మెల్ చూస్తుందట. ఇంట్లోని పౌడర్ వాసనేనా, వేరొక పౌడర్ వాసన ఏమైనా చొక్కా కంటిందా? అమ్మా, అతగాడు ఈవిడ్ని నమ్మడు, ఈవిడ గారు ఆయన నమ్మరు. అది ఏమి సంసారం అండి నరకం కాకపోతే? ఈరోజు చాలా కుటుంబాలలో పరస్పరం అపనమ్మకం అని ముళ్ళ తప్ప బాగా బలిసింది. అది కుటుంబ సారమంతా లాగేస్తుంది. అది ఎరగడం లేదు. నాకు బైబిల్‌లో ఒకరినొకరు నమ్ముకోవడం అనే దగ్గరకు వచ్చినప్పుడు భలే ఆశ్చర్యం అనిపిస్తదండి. యోనాతాను అనే ఈ సహోదరుడు దావీదు దగ్గరకొచ్చి, ఇదిగో నా ఖడ్గం, ఇదిగో నా విల్లు, ఇదిగో నా నడికట్టని చేసినాడు. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 1-5 వచనాల్లో రాసి ఉంటుంది. నేను ఆలోచిస్తున్నాను, యోనాతానుకు దావీదు మీద అంత నమ్మకం ఏంటండి? దావీదుకు మా నాన్న శత్రువు. మా నాన్నను బట్టి నేను దావీదు శత్రువునై ఉండాలి కనుక శత్రుశేషం రుణశేషం ఉండకూడదు అనుకుంటే ఈ దావీదు ఎప్పుడైనా చంపేస్తా అని అనుకోవలసిన యోనాతాను ఎంత నమ్మాడండి దావీదును. తన కత్తిని చేశాడు, నడికట్టుని చేశాడు, తన విల్లును కూడా చేత పెట్టాడు. అతని వల్ల నాకెప్పుడూ కీడు కలగదు. ఒకవేళ కీడు తలపెడితే దేవుడు నాకు మేలుగా మారుస్తాడు అని విశ్వాసంతో బతకవలసిన దేవుని పిల్లలు వారి కుటుంబ సభ్యుల మీదే అపనమ్మకం. అమ్మా, వింటున్నారా? ఏమంటే డబ్బులు అన్ని ఆవిడ చేతిలో పెట్టడు. కొంచెం ఇచ్చి దాని మీద నిఘా నేత్రం వేస్తాడు, సీసీ కెమెరాలు పెడతాడు. ఆవిడేదో డబ్బులు వాళ్ళ అమ్మ బాబులకి ఇచ్చేస్తుందేమో, వాళ్ళ తమ్ముళ్ళకి ఇచ్చేస్తుందేమో అని చెప్పి ఇతగాడికి అనుమానం. ఈయన గారికి వచ్చిన జీతం అంతా లెక్కపెట్టి బీరువాలో పెట్టాక అతను లేనప్పుడు అప్పుడే బీరువా ఇవి లెక్కలు పెడతా ఉంటది. ఎందుకమ్మా లెక్కలు పెడుతున్నామంటే ఇందులో కొంచెం డబ్బులు వాళ్ళ అమ్మకి వాళ్ళ తమ్ముడికి ఎవరికైనా ఇచ్చాడేమో. ఒకరినొకరు నమ్ముకోలేని మీ బతుకులు ఏమి కుటుంబాలండి కుటుంబాలు? పరస్పరము నమ్ముకోలేని మన కుటుంబాలు ఏమి కుటుంబాలు? అవే లోకానికి సాక్ష్యం ఇచ్చేది. వింటున్నారా లేదా? మరి ఆత్మను పొందిన వాళ్ళం మన కుటుంబాలలో పరస్పరము నమ్ముకోకపోతే ఈ పరస్పరం అపనమ్మిక అని ముళ్ళ బాగా బలిసిందే నీ ఇంట్లో. అది పీకడం లేదు, ఆ ముళ్ళ దుంపలు కాల్చడము లేదు, అవి బాగా బలిసిపోయినాయి. ఇంకెక్కువ వివరించలేను, చాలా చెప్పాలి కాబట్టి 3 చెప్పాను. 4వ చెప్తాను చూడండి ప్రియులారా. 4వ ముళ్ళ తుప్పు ఇది ఏమిటి అంటే డిసెప్షన్, మోసం చేసుకోవడం. ఏ ఇంట్లోనైతే మోసాలుంటాయో ఆ ఇంట్లో ముళ్ళ తప్పలు బలిసినట్టే. చెప్తాను వినండి ప్రియులారా. మోసం ఇళ్లలో ఉండడం. పాపం ఆయనకేమో కనుదృష్టి బాగలేదు, చచ్చిపోయే సమయం వచ్చిందని ఎరిగి పెద్ద కొడుకుని పిలిచలగెట్లన్నాడు, నాయనా నేను చావక మునుపు నేను నిన్ను ఆశీర్వదించినట్లుగా నాకు రుచికరమైన భోజనం తెచ్చి పెట్టరా, నేను దీవించేస్తానని పెద్ద కొడుకు చెప్పినాడు. ఆ మాట అంతా ఈవిడ వినింది. ఎవరు? అమ్మగారు. వీళ్ళు చిన్న కొడుకుని పిలిచి అంటుంది, మీ నాన్ననేమో పితృపారంపర్యంగా రావలసిన ఆశీర్వాదాన్ని మీ తమ్ముడికి ఇచ్చేబోతున్నాడు. మీ నాన్నకి ఏది రుచిగా ఉంటుందో అవన్నీ నేను చేసి పెడతాను కొడుకా, నువ్వు వెళ్ళి పట్టుకెళ్ళి ఆశీర్వాదం కొట్టేయ్ అంటుంది. ఏమమ్మా, నీ భర్తకే మోసం చేసే దగాకోరవయ్యామేం తల్లి నీవు? ఆ మాట పెద్ద కొడుకు చెప్పినప్పుడు దేవుని చిత్తం ఎరిగిన దానికి ఏమండి మీరు పెద్దోడిని ఆశీర్వదిస్తానంటున్నారేంటి? చిన్నవాడు ఏమండి పెద్దవాడు విషయమై దేవుడు తన చిత్తాన్ని మనకు ముందే చెప్పాడుగా. పెద్దవాడు చిన్నవాడికి దోషుడవుతాడని అన్నాడుగా. మీరంటే పెద్దోడిని ఆశీర్వదిస్తానంటున్నారు, ఆశీర్వదించబడవలసిన వాడు యాకోబు కదా, మీరేంటి అలా చేస్తున్నారని భర్త దగ్గరికి వెళ్ళి మాట్లాడడం మానేసి భర్తకు కళ్ళు మూసి జల్ల కొట్టాలనుకుంటుంది. మోసం. చిన్న కొడుకేమో భర్తకు ఇష్టమైన రుచికరమైన భోజనాలన్నీ సిద్ధపరిచి చిన్న కొడుకు చేతిలో అమ్మా నాన్నేమో ఒకవేళ నన్ను తెలుసుకుంటే ఆశీర్వాదానికి బదులుగా నాకు శాపం వస్తదేమో అన్న రోమాలు కలిగిన శరీరం కలిగిన వాడు నాకు నునుపైన వాడనంటే నీకేం పర్వాలేదు నేను చూసుకుంటానుగా అని రోమాలు కలిగిన చొక్కా వేసి నాన్న దగ్గరకు పొమ్మంది. సరే, మొత్తానికి వచ్చాడండి. వచ్చిన తర్వాత, నాయనా నువ్వు ఆజ్ఞాపించినట్లు ఇదిగో భోజనం సిద్ధపరిచి నేను తెచ్చాను, నువ్వు తిని నన్ను ఆశీర్వదించు అని అంటున్నాడు.
నా తండ్రి అని పిలవగా, ఏమి నా కుమారుడు అన్నాడు. నువ్వు ఎవరవని అడిగాడు తండ్రి. అప్పుడు అంటాడు, నేను ఏశావును నీ జ్యేష్ఠ కుమారుడను. నీవు నాతో చెప్పిన ప్రకారమే నేను చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి లేచి కూర్చోండి, నేను వేటాడి తెచ్చిన దాన్ని తిను అన్నాడు. సరే సరే సరే. ఇప్పుడు ఇస్సాకు అంటాడు, నా కుమారుడా, ఇంత శీఘ్రముగా అది ఎట్లా దొరికిందిరా? ఇంత ఇప్పుడే కదా నువ్వు వెళ్ళావు, అంత శీఘ్రముగా జంతువు ఎలా దొరికింది? దాన్ని ఎప్పుడు డ్రెస్ చేసేసావు, శుభ్రం చేసినావు, ఎంత త్వరగా వండేసినావు, ఇంత త్వరగా వచ్చావేంటి అని అంటే, యాకోబు అంటాడు, నీ దేవుడైన యెహోవా నా ఎదుటకు రప్పించుట చేతనే. నాయనికి మోసం చేయడానికి దేవుని పేరు వాడుకునే మోసగాళ్ళుంటే ఇంట్లో ముళ్ళ తుప్పల బలం వాండి కలిసిపోయినాయి ముళ్ళ తుప్పలు. ఈరోజు చాలా మంది దేవుడు చెప్పలేదు అని చెప్పాడంటారు, దేవుడు మాట్లాడలేదు కానీ మాట్లాడాడంటారు, దేవుడు నడిపింపలేదు కానీ నడిపించినాడని అంటారు. మొత్తాన్ని కుటుంబ సభ్యులలో మరో వ్యక్తిని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఏ ఇంట్లోనైతే మోసం చేసుకుని నైజం ఉంటుందో ఆ ఇంట్లో ముళ్ళ తప్పలు బాగా బలిసినట్టే. అమ్మమ్మ గారు తల నెరిసిపోయింది, ఓ నాయనమ్మ నీ తల నెరిసిపోయింది, రేపో మాపో ప్రభు దగ్గర వెళ్ళిపోతావు. నీ కుటుంబంలో ఈ మోసాలు కనబడుతుంటే ఈ ముళ్ళ తప్పలు లేకుండా చేయడానికి ప్రార్థించవు, పరిచర్య చెయ్యవు, ముళ్ళ తప్పలు బాగా బలిసి చేస్తున్నావు ఇళ్లలో. తండ్రులైనా తాతలైనా అన్నదమ్ములమైన అక్కచెల్లు అందరము నేర్చుకోవలసిన పాఠం ఇది. ఆత్మతో నడిపించబడే కుటుంబాలలో పరస్పరము మోసాలు చేసుకోరండి, పరస్పరము అపనమ్మికలతో ఉండరండి, నిలిచి ఉన్న కోపం ఇంట్లో ఉంచుకోరండి. అమ్మ వింటున్నారా ఈ మాట? పరాయి వాళ్ళుగా ఒకరినొకరు ఎంచుకోరండి. ఇవన్నీ కనబడుతున్నాయనంటే మన కుటుంబాల్లో ముళ్ళ తప్పలు బలిసిపోయినాయి, మన కుటుంబ సారమంతా లాగేస్తున్నాయి. ఇంకెక్కువ చెప్పలేను, సమయం అవుతుంది కాబట్టి. రండి ప్రియులారా, 5వ సంగతి చెప్తాను. మొదటిదేమో పరాయి తత్వం, రెండవదేమో నిలిచి ఉన్న కోపం, మూడవదేమో పరస్పరం అపనమ్మకం, నాలుగోదేమో మోసం, ఐదవదేమో అనారోగ్యకరమైన దాపరికం, అన్హెల్దీ సీక్రసీ. అన్హెల్దీ సీక్రసీ, హెల్తీ సీక్రసీ ఉంటది. ఇవన్నీ చెప్పామనుకోండి ఆయన బీపీ ఉంది, ఇవన్నీ చెప్పామనుకోండి ఆయన షుగర్ ఉంది, ఇవన్నీ చెప్పామనుకోండి అదే గుండె బలహీనతలు ఉన్నాయి, చెబితే అతనికి ప్రమాదం అని ఏదైనా విషయం దాస్తే పర్వాలేదు. కానీ ఏమన్నా అన్హెల్దీ సీక్రసీ, అనారోగ్యమైన దాపరికం. అక్కా చెల్లి తమ్ముడన్న వినండి, మనం నమ్మిన దేవుడు వెలుగండి. ఆ వెలుగైన దేవుని వెంబడిస్తున్న మనం చీకట్లో నడవకూడదండి. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఉంటుంది, ఆయన వెలుగయ్యున్న ప్రకారం మనమును వెలుగులో నడిచినట్లయితే మనము అన్యోన్యమైన సావాసము గలవారమవుతాము అన్నాడు. వెలుగులో ఉండాలి జీవితాలు. దాపరికాలు చాలా ప్రమాదాలు. ఈ రోజున వినండి ప్రియులారా, భార్యకు తెలియకుండా భర్త దగ్గర దాపరికం, భర్తకు తెలియకుండా భార్య దగ్గర దాపరికం. కొంచెం బిగిసిపోతున్నారు, రిలాక్స్ అవుదురు గాని చెప్తాను వినండి. ఒక జోక్ అంటే మళ్ళీ ఏదో చెప్పను, వాక్యంలోంచి చెప్తా, వాక్యానికి అనుబంధంగా చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా. అతగాడు ఏదో పొలం మీద వచ్చిన పంట అమ్ముకొని పైసలు ఈవిడి గారి చేతికి ఇచ్చాట దాచిపెట్టమని. ఆ డబ్బులన్నీ దాచిపెట్టింది. ఆ వీధిలో ఒకేమో చీరలు అమ్ముకునేవాడు వచ్చాడు. ఆ రాగానే ఆ చీరల మూట దింపించి నచ్చిన ఒక చీర ఆమె కొనేసుకోవాలని ఆరాటపడి, భర్త దాయమనిచ్చాడు కదా డబ్బులు, ఆ డబ్బుల్లోంచి కొన్ని పైసలు ఇచ్చి చీర కొనేసుకుంది. ఈ ఆడవాళ్ళకి కొత్త చీర ఎప్పుడైనా కొంటే ఎప్పుడు కడదామా, ఎప్పుడు కడదామా, ఎప్పుడు కడదామా ఒకటే ఉబలాటంగా. ఒక శుభకార్యం రానే వచ్చింది. మొత్తానికి ఈ అమ్మగారు కొత్త చీర గట్ట సింగారించుకొని కనబడింది. ఇతనన్నాడు, ఏంటి చీర? నేను కొన్నట్టుగా లేదే అన్నాడు. అనగానే వెంటనే, ఏమండి మీరు ఇచ్చిన డబ్బుల్లోంచి కొనేసుకున్నానండి, కొంచెం వీధిలోకి వచ్చినాయి చవకగా ఉన్న చీర, మీరు కోప్పడరు అనే ధైర్యంతో నేను కొనేసుకున్నాను, నవ్వుతో చెప్పరాదే మహాతల్లి. ఈవిడ అలా చెప్పడం మానేసి మమ్మీ కొని పంపించిందిలేండి అంది. ఎవరు కొని పంపించారు? మా అమ్మ కొని పంపించిందిలేండి అంది.
సరేలే అన్నాడు. అక్కడికి వారం తిరగకుండానే అత్తవారి ఊరి మీదుగా వేరొక ఊరికి పోయి, ఆయన తిరిగి వస్తా ఎండన పడి ఏం పోతాంలే, అత్తమ్మ దగ్గరే వెళ్లి మధ్యాహ్నం భోంచేసి, కొంచెం సాయంత్రం వరకు కొంచెం పండుకొని, ఏదో కాఫీ, టీయో తాగి, సాయంత్రం నడిచి రావచ్చులే ఊర్లోనికి అని చెప్పి, ఆయన అత్తమ్మ ఇంట్లోకి పోయి భోంచేసి పడుకొని, ఈవిడ లేచి కాఫీ, టీయో తాగాక, "వెళ్తున్నాను అత్తమ్మ" అంటే, "మంచిది నాయనా" అంది. ఇతను అమాయకంగా అన్నాడు, "అత్తమ్మ, నీ కూతురికి చీరే కొనలేని పేదోడినా, నీవసలు పేదరాలివి, నువ్వెందుకు కొని పంపించావు" అన్నాడు. పాపం అమాయకురాలైన ముసలమ్మ, "నేనెప్పుడు కొనను నాయనా" అంది. ఇక చూడండి మన వాడు అడుగులు స్పీడ్‌గా పడుతున్నాయి ఇంటి వైపు. చాలా స్పీడ్‌గా అడుగులేస్తున్నాడు. గబగబా వచ్చాడు. పశువులు కొట్టే కర్రుంది ఇంట్లో. ఆ తలుపు సందున ఉన్న పశువులు కొట్టే కర్ర తీసి పడి పడిమని కొడుతున్నాడు. "ఏమండి చెప్పండి, ఎందుకు కొడుతున్నారంటే" "చెప్పడే." కర్ర ఇరిగింది. కోపం తగ్గింది. ఇప్పుడు అంటాడు, "ఎవడే కొన్నాడా చీర? ఎవడే కొన్నాడా చీర?" అంటే అతని మనసులో అనుమానం ఎందుకొచ్చింది? నీ దాపరికం గాదు. ఎవడే కొన్నాడా చీరను అనుమానంలోకి ఎందుకెళ్ళాడు భర్త? నీ దాపరిక జీవితం కాదు. దాసి మూసి, మసిపూసి మారడుకాయ చేద్దామనుకుంటే, నీ దాపరికమంతా బట్టిపోద్ది. అది చాలా ప్రమాదం. నువ్వు నమ్మిన దేవుడు వెలుగు. వెలుగులో నడువు. దాపరికాలు చాలా ప్రమాదం. అలాగనే మా మగాళ్ళకు కూడా దాపరికాలుంటాయి. ఏమనుకోకపోతే ఈళ్ళ గురించి కూడా మాట చెప్తాను. సాయంత్రం బయలుదేరాడు. బయలుదేరగానే మొహం కడుక్కున్నాడు. మంచి బట్టలేసాడు. బయటికి బయలుదేరపోతే, "ఏవండి ఎక్కడికి?" అన్నాడు. ప్రతిది అడుగుతున్నా. పర్లేదు చిరాకు పడినోడిని నమ్మండి పర్వాలేదు మంచోడు ఈడు. చెప్పడానికో చిరాకు పడ్డాడు. ఏదో ఒకటి చెప్తాడుగా, సరైంది చెప్తాడులెండి. కొంతమంది మగాళ్ళుంటారు ఈళ్ళకి ఏం మాయిదా రోగమో గాని, అతను బయలుదేరి ఎళ్ళే ముందు, "ఏవండి ఎక్కడికంటే" ఇతగాడి జవాబు ఎలా ఉంటదో తెలుసా? జవాబు చెప్పినట్టుంటది గానీ అది జవాబు కాదు. జవాబు చెప్పినట్టే చెప్తాడు కానీ జవాబు కాదు. "ఏవండి ఎక్కడికనంటే" "అలాగా" అన్నాడు. ఈడు నమ్మకండి. దొంగ మొగుడు ఈడు. "అలాగేంటి నీకు అడ్రెస్ లేదు, ఎక్కడికెళ్తున్నావో తెలీదు. పూర్తిగా చెప్పవే." నేనొక మంచి సావాసంలో సేవకుడిని ఎరుగుదునండి. నా సెల్ ఫోన్ నిండా అతని భార్య పెట్టిన వీడియోలు, అతని భార్య పెట్టిన ఆడియోలు, చివరికి ప్రియుల అతని మీద ఆవిడకొచ్చిన అనుమానాలన్నీ మొత్తం పెట్టేసింది. ఏమిటంటే ఎక్కడికనంటే ఎప్పుడు సరిగా చెప్పడంట. ఆ కారణం చేత ఆమె ఏవండీ హిడెన్ యాప్స్ లోపల పెట్టింది. అతగాడి సెల్ ఫోన్‌లోని హిడెన్ యాప్స్ పెట్టి, అవి కనబడవు ఆ యాప్స్ అంట. లోపల పెట్టి ట్రాకింగ్ చేస్తుంది. ఎక్కడికెళ్ళాడు, ఎవరితో వెళ్ళాడు తెలుసుకొని, ప్రియులారా వినండి. ఎంత విచారకరమైన విషయం అంటే ఆళ్ళిద్దరూ తన్నుకోవడమే తన్నుకోవడం. ఇతగాడు కర్మకాలి. ఇతగాడికి పెళ్లి చేసుకొని ఈవిడేమో బీహారీ అమ్మ. అంటే బీహార్ ఆవిడగా తెలుగావిడ బీహార్‌లో ఉన్నారు. ఇతగాడు కర్మకాలి. ఆవిడ గారేమో కరాటేలో బ్లాక్ బెల్ట్ హోల్డర్. బ్లాక్ బెల్ట్ సంపాదించింది కరాటీలో. భర్త ఎప్పుడు సరిగా జవాబు చెప్పక వెళ్ళకూడని చోటుకెళ్ళాడని అనుమానం పెంచుకొని అప్పుడప్పుడు కొడతదండి, చావగొడతదండి. అన్నా ఎంత భయంకరంగా కొడతదంటే రక్తం వరకు కొడతదంట. కన్నులు కాసినా బుద్ధి రాలా. నేనన్నాను, "ఎందుకు బ్రదర్ ఇబ్బందులు? ఎక్కడికెళ్తున్నారు క్లియర్‌గా చెప్పండి. అక్కడికే వెళ్లి వెనక్కి రండి. ఒకవేళ అక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళవలసొస్తే ఫోను చేసి ఇక్కడ పనైపోయింది. మరో దగ్గర వెళ్తున్నాను కదా!" అని చెప్తే నీ కొంపేం పోద్దంటే అతగాడు చెప్పడు. అతగాడు దాపరికం అతని దగ్గరుంది. ఈవిడ దాపరికం ఈవిడ దగ్గరుంది. ఇలా చివరికి వాళ్ళ పిల్ల యూట్యూబ్ ముందుకొచ్చి అంటుంది, "నా పరలోకపు తండ్రి నన్ను ప్రేమించి నా అవసరాలు తీరుస్తున్నాడు గానీ, నా ఎర్త్‌లీ ఫాదర్ నన్ను, మా అమ్మను పట్టించుకోవడం లేదని" యూట్యూబ్‌లో మెసేజ్ పెట్టేసింది. అది గాని వినండి ప్రియులారా, బయటకు పోయిందనంటే జువైనల్ జ్యుడిషియల్ యాక్ట్ ప్రకారం వాళ్ళ నాన్న సేవకుడే గాని లోపలేస్తే బయటికి రాలేడు. జువైనల్ జ్యుడిషియల్ యాక్ట్ ప్రకారం పిల్లలే తల్లిదండ్రుల మీద వాళ్ళు వీడియోలు మాట్లాడి ఎక్కడైనా పెడితే ఈ జువైనల్ జ్యుడిషియల్ యాక్ట్ ప్రకారం బెయిల్ కూడా రాదా తల్లిదండ్రులకి. నేను ఆ తల్లిని బ్రతిమలాడా, "అదేంటమ్మా అలాంటి వీడియో మాట్లాడించావు నీ కూతురుతో? అది గాని యూట్యూబ్‌లో వైరల్ అయితే అది జువైనల్ జ్యుడిషియల్ యాక్ట్‌లోనిగా పోతే ఇక నీ భర్త ఎన్నడూ బయటికి రాలేడు." ఏంటి పాడు పని? ఇదంతా ఎందుకు మీతో చెప్పాల్సొచ్చిందనంటే దాపరికం.
అనారోగ్యకరమైన దాపరికం. నువ్వేది చేస్తున్నా నీ భర్తకు తెలుస్తుందా? నువ్వేది చేస్తున్నా నీ భార్యకు తెలుస్తుందా? రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో ఒక అమ్మను చదువుతాం. అమ్మకు పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చిన పేరేంటనంటే గనురాలు అన్నాడు. ఆవిడ ఎందుకు గనురాలు అంటే ఆమె ఏది చెయ్యాలి అని అనుకున్న భర్తను సంప్రదిస్తుంది. ఆమె ఏది చెయ్యాలనుకున్నా తన పెనిమిటిని సంప్రదిస్తుందండి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఆమెను గనురాలు అన్నాడు. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం చూడండి. ఒక దినమందు ఎలీషా షునేము పట్టణమునకు పోగా అచ్చట గనురాలైన ఒక స్త్రీ భోజనము రమ్మని అతను బలవంతము చేసెను. గతడ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఇంటికి వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. కావున అతని కొరకు మన ఇంటి గోడ మీద ఒక చిన్న గది కడదాం, అతని కొరకు మంచం పెడదాం, బల్ల వేద్దాం, పీట వేద్దాం, దీపస్తంభం వేద్దాం అని భర్తను సంప్రదిస్తుందండి. సంప్రదించు. ఏదో చెయ్యాలనుకునే దాపరికంతో చేసి తెప్పలు తెచ్చుకోవడం ఎందుకు? అమ్మా వింటున్నారా? దాపరికాలు కుటుంబ జీవితాన్ని పాడు చేసే భయంకరమైన ముళ్ళ తప్పలు. ఒకవేళ ఇది చెప్పడం వలన అతని ఆరోగ్యం దెబ్బతింటుంది, లేక ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందని మీకు అనిపిస్తే, ఏదైనా దాస్తే ఆయన మేలు కొరకు, ఏదైనా దాస్తే ఈవిడ మేలు కొరకు ఏదో దాపరికం కలిగి ఉంటే పర్వాలేదు గాని అనారోగ్యకరమైన దాపరికాలు మన కుటుంబాల్లో మొలిచిన భయంకరమైన ముళ్ళ తుప్పలు. ఆత్మ నియంత్రణతో నడిపించుకునే వారు ముళ్ళ తుప్పలు పెరగనివ్వరు. పరిశుద్ధాత్మ పూర్ణులై దేవుని కొరకు సాక్షులుగా ఉండాలి అనుకునే వాళ్ళు ఈ ముళ్ళ తుప్పలు ఎప్పుడప్పుడే పెరిగేస్తారు. దాని అగ్నితో కాల్చేసుకుంటారు. వాళ్ళ సంసారాన్ని ఒక సంతోషకరమైన కుటుంబంగా మార్చుకుంటారు. ఏమో నీ కుటుంబం సంగతి నాకు తెలియదు. మీ కుటుంబంలో పరాయోళ్ళుగా మనం ఎవరిని ట్రీట్ చేసినా, మన కుటుంబ సభ్యులు ఎవరినైనా మేము పరాయోళ్ళమని వారనుకున్నా ముళ్ళ తుప్పు ఉంది. మీ ఇంట్లో వినండి ప్రియమైన స్నేహితులారా, నిలిచి ఉన్న కోపాలు అవి వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా మీ ఇంట్లో కోపం అలాగే నిలిచి ఉంటే మీ ఇంట్లో ముళ్ళ పొద బలిసిపోయింది. మీ ఇంట్లో ప్రియమైన స్నేహితులారా పరస్పరం నమ్ముకోలేకపోతే మీ ఇంట్లో ముళ్ళ తప్ప బాగా బలిసింది. మీ ఇంట్లో ప్రియులారా పరస్పరం మోసగించుకునే పని ఆ నైజం ఉంటే మీ ఇంట్లో ముళ్ళ తప్ప బాగా బలిసింది. మీ దగ్గర అనారోగ్యకరమైన దాపరికాలు ఉంటే మీ ఇంట్లో ముళ్ళ పొదలు బాగా బలిసిపోయినాయి. పీకండ ముళ్ళ తప్పలు లేకపోతే పొడుస్తాయి. మీ కుటుంబ సారవంతాలు అవుతాయి, మిమ్మల్ని గుచ్చుతాయి. దాని సలుపుతో బాధపడవలసి ఉంటది అనే విషయం దేవుని పిల్లలంగా ఈ రక్షణ సాక్ష్య సభలలోనైనా మన కుటుంబాల గురించి గుర్తెరుగుదాం. ఇంత మట్టుకు చాలు, ఇంకెక్కువ వివరించలేను. నెంబర్ 2 రెండవ సంగతి దూలగుండ్లు. ఆ చేను మీద కమ్మేశాయి, ఆ ద్రాక్ష తోటలో కమ్మేశాయి. ఈ దేలగుండ్లను కొంచెం పెరకండి, ముళ్ళ తప్పలు పీకండి, దూలగుండ్లను పెరకండి. ప్రియుల దూలగుండ్లు అలాగే ఉండిపోతే మన కుటుంబం యొక్క సారమంతా అలాగేడు. దానికి ముళ్ళ తుప్పల పని చేస్తే మన కుటుంబ అభివృద్ధినంతా అని చేస్తాయి. అవి ఏంటో చెప్తాను వినండి ప్రియులారా. ఈ దూలగుండ్లు ఎలాంటివనంటే మొదటి చెప్తాను. దీంట్లో దూలగుండ్లు ఏమిటి అంటే ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్, సంభాషణలో లేమి. ఒకరినొకరితో సరిగా మాట్లాడుకోరు, సంభాషణలేమి. ఇది చాలా ప్రమాదం. కుటుంబంలో ఒకరికొకరు చక్కగా మాట్లాడుకోవాలి. అంతెందుకండి, దేవుడు మనతో సంబంధం కలిగి ఉండడానికే దేవుడు మాట్లాడాడు. ఎబ్రీ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో రాసి ఉంటుంది, దేవుడు మాట్లాడెను. గాడ్ స్పీక్స్. దేవుడు మాట్లాడతాడు. కనుక దేవుని పిల్లలమైన మనం మన కుటుంబాల పరస్పరము మాట్లాడుకోవాలి. నిశ్శబ్దం అది సాతానుకు నువ్వు తలుపులు తెరవడమే. నీ ఇంట్లో నిశ్శబ్దం ఏలుబడి చేసిందంటే సాతానుకు మన కుటుంబంలో తలుపులు తెరుస్తున్నామని తెలుసుకోండి. మాట్లాడుకుందాం. ప్రియులారా వినండి చెప్తాను. సంభాషణలు బాగా చేసుకుంటే సంబంధాలు పటిష్టంగా ఉంటాయి. అయితే సంభాషణలు చేసుకోవడానికి సమయాలు ఇచ్చుకోవడం రావాలి. ఈ దరిద్రపు యుగంలో సమయాలు మనకి లేవు. ఈవిడ గారేమో టీవీ ముందు కనెక్ట్ అయిపోయింది. భర్తతో సంభాషించడానికి టైం లేదు,
పిల్లలతో సంభాషించడానికి టైం లేదు. టీవీ కనెక్ట్ అయిపోయింది ఈవిడ. టీవీలో వచ్చిన సీరియల్ కథలంతా చూసేసి ఎవరు ఏమండి టీవీలో ఈ సీరియల్ రాకపోతే ఇంట్లో ఎవరో లేకపోతే ఈ గోడ మీదకొచ్చుద్ది. వచ్చి పిన్ని అని కింద ముచ్చుద్ది. దాంతో ముచ్చట్లు పెట్టుద్ది. ఆవిడ నా పనుందమ్మా వెళ్తానే అని వెళ్ళిపోతే ఎదురింటి గోడ దగ్గరికి వచ్చి అత్తమ్మా అని అత్తరాక్షి వచ్చుద్ది. దాంతో ముచ్చట్లు పెట్టుద్ది కొద్దిసేపు. అది అయిపోయిన తర్వాత ఆవిడ వెళ్ళిపోతే ఈ గోడ వదినా అని పిలుస్తుంది. ఈ వదిన రాక్షసి వచ్చుద్ది. దీంతో ముచ్చట్లు పెట్టుద్ది. భర్తతో మాట్లాడడానికి టైం లేదు. చెప్పరే. పిల్లలతో మాట్లాడడానికి టైం లేదు. ఎంతసేపు టీవీ ముందు కూర్చున్నావు. టీవీలో సీరియల్ కథలన్నీ చూసావు. వదినమ్మతో అదే ముచ్చట, అత్తమ్మతో అదే ముచ్చట, పిన్నమ్మతో అదే ముచ్చట. నీ సంసారంలో సంబంధాలు ఎట్లొస్తాయమ్మా? సంసారంలో సంబంధాలు బాగుండాలంటే వినండి. కుటుంబంలో సంబంధాలు బాగుండాలంటే సంభాషణ ఉండాలి. సంభాషణ బాగా ఉండాలని సమయాలు ఇచ్చుకోవాలి. నువ్వేమో టీవీ కనెక్ట్ అయితేవి. ఇతగాడేమో వింటున్నారా లేదా మీరు? ఇతగాడేమో వింటున్నారా? ఫోన్ పెట్టుకుని దీంతోనే గడుపుతాడు. ఈయనకి టైం లేదు భార్యతో మాట్లాడడానికి. ఈయన గారికి టైం లేదు పిల్లలతో మాట్లాడడానికి. యూట్యూబ్ చూశాడు, బోరు కొట్టింది, వాట్సాప్కి వచ్చాడు. వాట్సాప్ చూశాడు, బోరు కొట్టింది, టెలిగ్రామ్కి వెళ్ళాడు. టెలిగ్రామ్ చూశాడు, బోరు కొట్టి ట్విట్టర్గా పోయాడు. ఇక వాళ్ళకాడుకు పో. ఎంతసేపు ఇదే పట్టుకొని దీంతో గడుపుతాడండి. ఈరోజు ఎక్కువ కుటుంబ సమస్యల గురించి వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఏంటో తెలుసా అండి? యూట్యూబ్ ఎడిక్షన్. అనంతపూర్లో ఒక డాక్టర్ గారు నేను చాలా మానసిక రోగుల్ని డీల్ చేస్తుంటే ఎక్కువ సమస్యలు క్రైస్తవుల్లో దేని బట్టి సమస్యలు వస్తున్నాయంటే యూట్యూబ్ ఎడిక్షన్ అంట. సెల్ ఫోన్ ఎడిక్షన్. ఇతగాడు సెల్ ఫోన్ వదలడు, ఆవిడేమో టీవీ వదలదు. వింటున్నారా లేదా మీరు? కొడుకేమో ఆడు ఐప్యాడ్ వదలడు, కూతురేమో ల్యాప్టాప్ వదలదు. వింటున్నారా లేదా? మీకు అర్థమవుతుందా? ఒక్కొక్కరికి ఒక్కొక్కటి తెచ్చిపెట్టాడు. సైతానంత తెలివినోడంటే మా రోజుల్లో మేము చిన్నప్పుడు ప్రభు నమ్మిన రోజుల్లో ప్రజలారా మీ కొరకు వెండి తెర కనిపెట్టా, అప్పుడప్పుడు వెండి తెరకు ముందుకు రండి అన్నాడు. వెండి తెర అంటే ఏంటండి? అది చెప్పరేమమ్మా? వెండి తెర అంటే ఏంటి తెలీదా మీకు? సినిమా. మీ కొరకు వెండి తెర కనిపెట్టా, అప్పుడప్పుడు వెండి తెర ముందుకు రండి అన్నాడు. వెండి తెర వరకు వెళ్ళే టైం లేదని మనకొచ్చి వెళ్ళడం మానేస్తే సైతాను మన మేనమామ కదా, మన మీద ఆడి ప్రేమ ఎక్కువైపోయి అయ్యో పాపం వెండి తెర దగ్గర రాలేకపోతున్నారా, మీ కొరకు బుల్లితెర కనిపెట్టా, ఇంట్లో పెట్టి చూసుకోమన్నాడు. ఏంటది? బుల్లితెర అంటే చెప్పండి. టీవీ. అక్కడ కూడా కూర్చొని చూసే టైం లేక బాధపడిపోతున్నామని మన మీద ప్రేమ ఎక్కువ పెరిగిపోయిన మన మేనమామ వెండి తెరకు రాకపోయినా పర్లేదు, బుల్లి తెర ముందు కూర్చోపోయినా పర్వాలేదు, మీకు మరో తెర కనిపెట్టాను, చిట్టి తెర కనిపెట్టి చేతులు పెట్టాడు. ఏం తెర ఇది? చెప్పరేమే తల్లి? చిట్టి తెర. కనుకబెట్టి వినండి ప్రియులారా, వీటి ముందు కూర్చోవడం అలవాటు చేసుకున్న నేటి క్రైస్తవ కుటుంబాలలో సమయాలు ఇచ్చుకోలేకపోతున్నాం, సంభాషణలు చేసుకోలేకపోతున్నాం, సంబంధాలు పటిష్టం చేసుకోలేకపోతున్నాం. మనుషులు పక్కపక్కనే కూర్చుంటున్నాం, భోజనాలు డైనింగ్ టేబుల్ గిన్నె గుర్తించుకొని తింటున్నాం, పరుపుల మీద ఒకరి శరీరాలు కలుపుకొని పడుకుంటున్నాం, కానీ మనసులో మాత్రం మైలమైన దూరానికి వెళ్ళిపోయినాయి. ఏమిరా అంటే సంబంధాలు పటిష్టంగా లేవు. ఎందుకు అలాగంటే సంభాషించుకునే అలవాట్లు లేవు. ఎందుకు లేవంటే సమయాలు ఇచ్చుకునే అలవాటు లేదు. సమయానిగా మన దగ్గర అన్నిటికీ సమయాలు ఉన్నాయి, భార్యా బిడ్డలకు ఇవ్వడానికి సమయం లేదు. నేను ఎప్పుడో చాలా కాలం కిందట చూశానండి, రీడర్స్ డైజెస్ట్ అని మ్యాగజైన్ లో ఒక చిన్న పిల్ల నాయన దగ్గరికి వచ్చి అడుగుతుంది, డాడీ మీరు నెలంతా ఉద్యోగం చేస్తారు కదా, మీకు ఎంత జీతం అని అడిగింది. ఆ పెద్ద ఆయన గర్వంతో చెప్పాడు, పాప నాకు 30,000 వస్తుంది శాలరీ అన్నాడు. 30,000 అని ఆశ్చర్యపడి ఆ పిల్ల, డాడీ మరి రోజుకి ఎంత వస్తుంది అందట. లెక్కలు తెలియదుగా చిన్నపిల్ల, రోజుకి ఎంత అంది. రోజుకి 1000 వస్తుందే అన్నాడు. అమ్మో 1000 రూపీసా?
ఉండండి డాడీ అని గబగబా తన బెడ్రూమ్‌లోకి వెళ్ళి మళ్ళీ వచ్చింది. డాడీ నాకొక 700 ఇవ్వరు అంది. నీకెందుకే 700? నీకేది కావాలంటే కొనిపెడుతున్నాను కదా! నీకెందుకు 700 అన్నాడు. లేదు ఇవ్వండి డాడీ అని మారం చేస్తుంటే, ఇదేం ఖర్చు పెట్టుకుంటదిలే చిన్నపిల్ల అని పర్సులోంచి 700 తీసిచ్చాడు. ఆ 700 పట్టుకొని మళ్ళీ గదిలోకి వెళ్ళింది. నుంచేమో చిల్లర డబ్బులు ఆయనిచ్చి 700 పట్టుకొని నాన్న ముందు నిలబడింది. ఏంటి అది అనంటే, డాడీ నేను దాచుకున్న చిల్లర డబ్బులు 300 అయినాయి. నువ్వు 700 ఇచ్చావుగా ఇప్పుడే. రూ. 1000 అయినాయి. ఈ రూ. 1000 తీసుకొని ఒక రోజంతా నాతో గడపరా అని అడుగుతుంది. ఏమండి తండ్రులు, నీ సమయం కొరకు నీ కూతురు డబ్బులిచ్చి కొనుక్కోవాలా నీ సమయం? ఏమమ్మా తల్లులు, మీ సమయం కొరకు మీ కూతుర్లు, మీ కొడుకులు డబ్బులిచ్చి కొనుక్కోవాలా సమయం? అందరికీ అన్నిటికీ సమయాలిస్తావు. నీ కుటుంబముల సంబంధాలు పటిష్టం చేసుకోవడానికి సమయానివ్వవా? నీ కూతురుకి నీ దగ్గర టైం లేదు. నీ కొడుకు నీ దగ్గర టైం లేదు. నీ భార్యకి నీ దగ్గర టైం లేదు. నీ భర్తకి నీ దగ్గర టైం లేదు. సంబంధాలు చెడగొట్టుకొని ముక్తి చేసుకొని బచార పడుతున్నారండి క్రైస్తవ కుటుంబాలు. వేదంతో చెప్తున్నాను ఈ మాట. ఈరోజు సమయాలు ఎలా పాడవుతాయో సైతానుగా బాగా తెలిసి పెట్టాడు పెంట మనకు. అది అర్థం కావడం లేదు, తెలుసుకోలేకపోతున్నాం. ఇది దూలగుండ్లు కమ్మేస్తున్నాయి. సంభాషణ లేమి ఇది పెద్ద దూలగుండు చెట్టు. పెరుగు. సంబంధాలకు సమయాలు ఇచ్చుకోవడం నేర్చుకో. సంభాషించు. లేక్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈ దూలగుండ్లు, లేక్ ఆఫ్ కమ్యూనికేషన్ దూలగుండ్లు కమ్మేస్తుంది ఇళ్లలో. తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకంటే వివరించలేను. రెండవ సంగతి ఏంటనంటే, దూలగుండ్లు రెండవది ఏంటి చెప్తాను వినండి ప్రియులారా, బాగా వినండి. సంపాదన విషయంలో జాగ్రత్త. సంభాషణలు జాగ్రత్త, సంపాదన జాగ్రత్త. పరిశుద్ధ లేఖనాల వెలుగులో మనం ఎలా సంపాదించవచ్చు అంటే, కష్టపడి సంపాదించవచ్చు. దేవుడు పనిని ఆశీర్వాదంగా ఇచ్చాడు. పని చేయి, సంపాదించు. పాపము లోకములో ప్రవేశించక మునిపే దేవుడు పనిచ్చాడు. పని చేయి. పని ఎప్పుడు శాపం కాదండి, పని ఆశీర్వాదం. పాపము లోకములో ప్రవేశించక మునిపే పనిచ్చినాడు దేవుడు. పని చేయి, సంపాదించు. తరువాత పెట్టుబడి పెట్టి సంపాదించు. యేసయ్య అన్నాడు, ఏమయ్యా 5 తలాంతులు ఇచ్చినాను, 5కి 5 సంపాదించినాడు వాడు. 2 తలాంతులు ఇచ్చినాను, 2కి 2 సంపాదించినాడు వీడు. నీకు 1 ఇచ్చాను, భూమిలో పాతిపెట్టావు ఎందుకు? అది షావుకారు గారికి ఇచ్చుంటే, అది పెట్టుబడిగా పనిచేస్తే నేను వడ్డీతో పాటు వసూలు చేసుకుందును కదా, నువ్వు అలా చేసావేంటి అన్నాడు. అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని పిల్లల సంపాదన పెట్టుబడి పెట్టి కూడా పెంచుకోవచ్చు. కష్టపడి పనిచేయి, సంపాదించు. పెట్టుబడి పెట్టు, సంపాదించు. రెండవ సంగతి సంపాదన విషయమై వింటున్నారా? అర్థమవుతుందో లేదో మీకు? సంపాదన ఎట్లుండాలనంటే, పొదుపు చేసి సంపాదించు. పొదుపు చెయ్యి. లోకం ఏమంటుందో చెప్పనా మీకు? లోకం అంటుంది, ఈవేళ కొను రేపు తీర్చు, ఈవేళ కొను రేపు తీర్చు, ఈవేళ కొను రేపు తీర్చు, ఈఎంఐ 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 అని లోకం అరుస్తుంది. మనకు ఆ డైలాగే నచ్చింది. ఏది కొనుక్కున్నా ఈఎంఐయే. ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్. ఈవేళ కొనుక్కో రేపు తీర్చుకో, ఈవేళ కొనుక్కో రేపు తీర్చుకో. ఒత్తిడి, ఆర్థిక ఒత్తిడితో నలిగిపోతుంది లోకం. దేవుడు అంటాడు, ఈవేళ దాయ్ రేపు కొందువుగాని, ఈవేళ దాయ్ రేపు కొందువుగాని, ఈవేళ పొదుపు చెయ్యి రేపు కొందువుగాని దేవుడు అంటున్నాడు. దేవుడు అన్నమాట మనకి వినబట్ల. అందుకని ప్రియుల సంపాదన విషయమై జాగ్రత్త లేక దూలగుండ్లు కమ్మేలా చేసుకుంటున్నాం. ఆర్థిక ఒత్తిళ్లు తెచ్చుకుంటున్నాం. కష్టపడైనా పనిచేసి సంపాదించు, పెట్టుబడి పెట్టైనా సంపాదించు, పొదుపు చేస్తూ సంపాదించుకో. దేవుడు ఇచ్చిన కష్టార్జితం అది చక్కగానే ఉంచుకో. అయితే ఆ వచ్చిన సంపాదన వింటున్నారా లేదా మీరు? ఇంకా చెప్పనా? వచ్చిన సంపాదన వినండి, ప్రభుత్వానికి ఇవ్వాల్సింది ప్రభుత్వానికి ఇవ్వు, దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇచ్చేయి. యేసయ్య భూమి మీద ఉన్నప్పుడే చెప్పినాడు. ఏమన్నాడు తెలుసా? దేవునికి ఇవ్వండి, కైసరిది కైసరికి ఇవ్వండి.
కైసరుకు ట్యాక్స్ కట్టండి, దేవునికి ఏమి ఇవ్వండి, దశమ భాగం ఇవ్వండి. దశమ భాగం అది దేవునికి కట్టాల్సిన ట్యాక్స్. నువ్వు ఇచ్చిందేం కాదు అది. అది నువ్వు పెద్ద ఇచ్చిందేం కాదు. అది ఇవ్వడానికి దొంగ ముఖాలు ఉంటాయండి సంఘాల్లో. దశమ భాగం కూడా దేవుని ట్యాక్స్ కట్టారు దొంగ ముఖాలు. ఏం ఆశీర్వదించబడతారు చెప్పండి వీళ్ళు? దేవుడు నమ్మామండి, దేవుడు దీవించలేదండి, పిల్లకు ఉద్యోగం రాలేదండి, పిల్లగాడికి పిల్ల అవ్వలేదండి, పిల్లకి పిల్ల పుట్టలేదండి, మేము ఏ దేవుని నమ్మాము? దేవునికి ట్యాక్సే కట్టని దొంగ ముఖానివి నువ్వేం ఆశీర్వదించబడతావు? వింటున్నారా లేదా? దానికి మించేదైనా ఇస్తే దేవుని ప్రేమతో దేవునికి ఇచ్చినట్లు. మొత్తానికి దేవునికి ఇవ్వు, ప్రభుత్వానికి కట్టు. మిగిలింది చూశారు, దాన్ని జ్ఞానముతో ఖర్చు పెట్టుకోండి. బైబిల్ దేవునికి వృధా చేయడం ఇష్టం ఉండదు, నష్టం చేయడం ఇష్టం ఉండదు. చదువుతాను చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయంలో, రండి సమయం అయిపోతుంది. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 12వ వచనం చదువుతున్నాను. కాబట్టి వారు భుజించిన తరువాత వారి యొద్ద మిగిలి ఉన్న 5 యవల రొట్టెల ముక్కలు పోగు చేసి 12 గంపలు నింపిరి. 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందిని పెంచగలిగిన వాడు, పోషించగలిగిన వాడు, మళ్ళీ కావలసి వస్తే చేసుకోలేడా అంటే చేసుకోగలడు. కానీ మిగిలినది వృధా చేయలేదు ఆయన. వేస్టేజ్ యేసు ప్రభుకి ఇష్టం ఉండదు. వృధా చేయడం దేవునికి ఇష్టం ఉండదు. నేను నిన్న మధ్యాహ్నం భోంచేసి కిందకి దిగా. మీరు తిన్న ప్లేట్లన్నీ ఒక దగ్గర పెడుతున్నారే, ఆ ప్లేట్లు చూస్తుంటే ఎంత అన్నం వృధా చేశారండి మీరు. నువ్వు తినగలిగినంత వడ్డించుకోవచ్చుగా. నీ కళ్ళు పెద్దవి, నీ కడుపు చిన్నది. నీ కళ్ళు పెద్దవి, ఎక్కువ వడ్డించేసుకోవాలి. నీ కడుపు ఏమో చిన్నది, నువ్వు తినలేవు. మళ్ళీ అవన్నీ గంపలో పెట్టావు. నేను కింద దిగ్గానే చూశాను నిన్న ఇక్కడే. వినండి, నీ క్రిస్టియన్స్ చేస్తున్న కార్యక్రమాలు చూస్తుంటే, పెళ్లిళ్ళలో కానీ కార్యక్రమాల్లో కానీ మనం వేస్ట్ చేస్తున్న పదార్థాలన్నీ ఆ వేస్ట్ డబ్బాలు వేస్తున్నామే. అవన్నీ కానీ ఎవడు తిరిగి వడ్డించగలిగితే 200-300 మంది పేదోళ్ళు కడుపులు నిండుతాయండి. నువ్వెప్పుడు ఆ ప్లేట్లో అన్నం తిన్నా ఒక మెతుకు లేకుండా తిను. తినడానికి ఇబ్బంది అయితే నువ్వు వడ్డించుకో, కొంచెమే. వృధా చేస్తారేంటి? దేవుడిచ్చిన సంపాదన దుర్వినియోగపరుస్తున్నామేంటి? ఏమనుకోకపోతే చెప్తానమ్మా. ఈరోజు కొంతమంది అమ్మలక్కలు ఉంటారు, ఈవిడ ఎంత బాగా దుర్వినియోగపరుస్తుందో ఇంట్లో సంపాదన. తగువులు రావా ఇంట్లో? మా యూనివర్సిటీలో కెమిస్ట్రీ హెచ్ఓడి ఉంటాడు. మా యూనివర్సిటీలో మంచి ఎవడి సహోదరుడు, ఆత్మీయుడు. అతని భార్యగా గొడవ వస్తేను, ఇంటికే ఊరికే మీ ఇద్దరు గొడవాడుకుంటున్నారంటే మా ఇంటికి రండి చూపిస్తానన్నాడు. సరే, మొత్తానికి ఆ ఇంటికి వెళితే ఆయన బీరువాలు ఇట్లా తీశాడు, 3 బీరువాలు. ఆ 3 బీరువాల్లో చూస్తే ఎన్ని చీరలో చెప్పలేం. 365 రోజుకి 365 ఉంటాయేమో. ఇంకా దినమరాని చీరలు ఉండిపోతాయి. నాకు దినం ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు కట్టుకు తిరుగుద్దా, నాకు దినం ఎప్పుడు వస్తుందో, ఇల్లు కట్టుకు తిరుగుద్దా, చీరలు ఏడుస్తాయేమో అన్ని చీరలు ఉన్నాయి. ఏంటి బ్రదర్ ఇది, బట్టలు కొట్టా లేకపోతే మీ ఇల్లు అంటే, ఇది బ్రదర్ ఆవిడికి నాకు గొడవ. కనబడిన ప్రతి చీర కొనేయడమే. తెచ్చినోడు గట్టిగుంటే తిన్నోడు పని తిపారమని ఎన్ని చీరలైనా కొంటది మహాతల్లి అనుకున్నా నేను. ఇప్పుడే మీరు ఆశ్చర్యపడకండి బ్రదర్, రండి అన్నాడు. డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర తీసుకెళ్ళి నిలబడ్డాడు. నేను నిలబడ్డా డ్రెస్సింగ్ టేబుల్ మీద అద్దం ముందు నిలబడితే ఈ డ్రాయిర్లు గబగబా 3 లాగాడు. ఈ 3 డస్కులు తెరిస్తే ఆ డస్కుల నిండా ఎన్ని రకాల గాజులు, ఎన్ని రకాల క్లిప్పులు, ఎన్ని రకాల రబ్బర్ బ్యాండ్లు. ఏంటి బ్రదర్ ఇవన్నీ? ఏమిటి నెయిల్ పాలిష్లు, ఏమిటి లిప్స్టిక్లు, ఏమిటి రబ్బర్ బ్యాండ్లు, ఏమిటి క్లిప్పులు, ఏమిటి గాజు, ఇదేదో గాజుల దుకాణం లాగుందంటే అప్పుడు ఆశ్చర్యపడకండి బ్రదర్, రెడీగా చూపిస్తానన్నాడు. బీరువా చూడడం అయిపోయింది. ఇక్కడ ఉన్నారా లేదా? మీకు ఒళ్ళు మండుద్దులండి నా మీద. ఎంత ఒళ్ళు మండినా పర్వాలేదు. రేపు మధ్యాహ్నం వరకే కదా ఇక్కడ నా మీద ఒళ్ళు మండితే మండేది. మండనేయండి, పర్వాలేదు. బీరువాలో బట్టలు, డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరేమో గాజు పోస, లిప్స్టిక్లు, గోల్డ్ రంగులు, నెయిల్ పాలిష్లు. అయిపోయింది కదా బ్రదర్, చాలండి అర్థమైందన్నాడు. లేదు ఇంకోటి చూడాలన్నాడు. ఇంకేం చూపిస్తాడు అనుకున్నాను. బయటకు తెచ్చాడు. ఆ ఇంటి ముందు ఏమండి బెంచిగా సగం ఉంటదేమో, ఏమండి చెప్పులు పెట్టే స్టాండు, అది తీశాడు. తీగానికి ఏమిటి బ్రదర్, అన్ని ఆడాలి చెప్పలే, అన్ని మా సిస్టర్ గారువే. ఇవి చెప్పులు ఏంటనంటే మ్యాచింగ్లు బ్రదర్.
నీ మ్యాచింగ్లు తగలయ్యా. ఏ చీర రంగు ఏ రంగు చీర కట్టిందో దానికి మ్యాచింగ్ చెప్పు ఉండాలంట, మ్యాచింగ్ గాజులు ఉండాలంట, మ్యాచింగ్ క్లిప్పులు ఉండాలంట, మ్యాచింగ్ రబ్బర్ బ్యాండలు ఉండాలంట. డబ్బులన్నీ దుర్వినియోగపరుస్తుందండి. నేను సేవకిద్దాం, దేవుని సేవకులను పోషిద్దాం, దేవుని సువార్త పని కొరకిద్దామని అంటానండి. ఆవిడేమో ఇవన్నీ కొని వృధా చేస్తుందండి. నచ్చడం లేదండి. మా దగ్గర గొడవ ఇంత డబ్బుల గురించే. ఈరోజు చాలా కుటుంబాల్లో వినండి ప్రియుల, డబ్బుల గురించే కుమ్ములాడిపోతున్నారండి. ఇది ఆడవాళ్ళు చేసే దుర్వినియోగం అయితే, నష్టపరచడం అయితే, మా మగాళ్ళు ఏం తక్కువ తిన్నారంటారా? వీళ్ళ గురించి చెప్పబోతే బాధపడతారు. ఒక మాట అయిన వీళ్ళ గురించి చెప్పాలి నేను. ఏమండి, ఇతగాడు రోడ్డు మీదకి వెళ్ళాడు సాయంత్రం చీరాల్లో. అక్కడ బోర్డు పలావు తయారైనది, 200 రూపాయలతో దమ్ బిర్యానీ తయారైనది. ఇక్కడ మొత్తం అంతా తీసుకొని తినేస్తున్నాడు అక్కడ ఆయన. అందులో ఒక 150 రూపాయలు పెట్టి చికెన్ తెస్తే నీ భార్య నీకు, నీ పిల్లలకి, తనకి, అందరికి ఇంటిని పాదిగా చేస్తుంది కదా, అందరూ తినొచ్చుగా, నువ్వు అక్కడ మేము వేసేస్తున్నావు ఏంటి అక్కడ అంటే, నా భార్య చేసినంత టేస్ట్ ఉండదండి. మరి రోడ్డు మీద ఒకటి చేసింది ఎందుకు అంత టేస్ట్ వచ్చిందంటే, అప్పుడప్పుడు టేస్టింగ్ సాల్ట్ వేస్తుంటాడుగా. రోడ్డు మీద చాలా టేస్ట్ అంట, భార్య చేసే టేస్ట్ ఉండదట. చెల్లి వినండి, దేవుడిచ్చిన నీ కష్టార్జితం, దాన్ని సంపాదించుకోవడానికి నీకు ఇచ్చిన ఆయుష్, ఇవన్నిటిని బట్టి సంపద విషయమై జాగ్రత్త పడకపోతే తోలగుండ్లు కమ్ముతుంటాయి. మాటలు బాగుండాలి, సంభాషణ, మూట కూడా బాగుండాలి ఇంట్లో. మాట వ్యవహారం జాగ్రత్త, మూట వ్యవహారం జాగ్రత్త, సంభాషణలు జాగ్రత్త, సంపదలు జాగ్రత్త. ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే దూలగుండ్లు కమ్మినట్టే లెక్క. ఎక్కువ వివరించలేను. మూడో సంగతి ఏంటనంటే, సంసారం జాగ్రత్త. నీకు పెళ్ళైన తర్వాత నీ శరీరం మీద నీ భార్యకే సర్వ హక్కులు ఉంటాయి. 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం ప్రకారం నీకు పెళ్ళైన తర్వాత నీ శరీరం మీద నీ భర్తకే సర్వ హక్కులు ఉంటాయి. కనుక వినండి, నీ శరీరం ఆయనకు అప్పగించుకొని, నీ శరీరం ఆమెకు అప్పగించుకొని సంసారం చేయండి. అంటే మంచము జాగ్రత్త. ఆ సంసారం చేయడానికి, మీ శరీరాలు కలుపుకోవడానికి వెళ్ళినప్పుడు వినండి ప్రియమైన స్నేహితులారా, ఆ పాల్పు జీవితాన్ని సరిగా ఉంచుకోండి. అక్కడికి వెళ్ళేసరికి ఏమొస్తుందో కానండి వీళ్ళకి. ఇతగాడు అంటాడు మంచం ఎక్కాక, ఏంటి మీ తమ్ముడు తెగరాలిపోతున్నాడంట, మీ తమ్ముడు డైలాగులేంటి? మంచం మీదకి వచ్చిన తర్వాత ఆవిడ తమ్ముడు ఏదన్నాడని అక్కడ ఎత్తుతావేంటి? అక్కడ మాట్లాడుకునే చోట అది. మీ మనసులు, మీ ఆత్మలు, మీ శరీరాలు కలుపుకొని దేవుని పోలికలో, దేవుని స్వరూపములో మరొక బిడ్డకు జన్మనిచ్చే ఒక పరిశుద్ధమైన చోటులోకి వచ్చావు. నీ బావమర్తి ఏదన్నాడని అక్కడ తగువ లేపుతావే, బుద్ధి లేని మగాడా. సంసారం ఎలా చేయాలో తెలియదు, పరమగీతం చదువుకో. భార్యను అభినందిస్తూ, ఆమె యొక్క అందాన్ని పొగుడుతూ మీ శరీరాలు కలుపుకోవడం ఏంటో నీకు అర్థమవుతుంది. ఈవిడ గారు కూడా మంచం మీదకి వస్తుంది. మంచం మీదకి వచ్చి ఆయన బామర్ది కబుర్లు ఎత్తాడు. ఈవిడ గారు అంట, ఏమండి తెల్లవారి వంట గ్యాస్ అయిపోయింది, బండ అయిపోయింది అంట. అక్కడ బండమాట ఏంట, బండముఖం దానా, బండ అయిపోయిందంట. అక్కడ బండమాట మెత్తే ఉదయం ఎట్లా గ్యాస్ బండ తెచ్చుకోను అని ప్రియుల అతని ఆలోచనలే డీవియేట్ అవుతాయి కదా. ఇక పాన్పు ఎలాగా అది నిష్కలంకంగా ఉంటుంది చెప్పండి. నొచ్చుకోకండి ప్రియుల. ఈరోజు సమస్య అయితే మంచం దగ్గర మొక్కలవుతున్నారు, లేదా మూట దగ్గర మొక్కలైపోతున్నారు, లేదా మాట దగ్గర మొక్కలైపోతున్నారు. మాట, మూట, మంచం, దోలగుండ్లు వచ్చేస్తాయి. జాగ్రత్త. మాట విషయంలో జాగ్రత్త లేకపోయినా సంభాషణ అని చెప్పాను, మూట విషయంలో జాగ్రత్త లేకపోయినా సంపాదన అని చెప్పాను, వినండి మంచం విషయంలో జాగ్రత్త లేకపోయినా సంసారం అని చెప్పాను. ఈ మూడింటి విషయంలో మనం జాగ్రత్త పడకపోతే దోలగుండ్లు కమ్మేస్తాయి. జాగ్రత్త పడదాం. ఇక చివరి విషయం చెప్పి ముగిస్తాను. రాతి గోడలు పడిపోయినాయి. మోషే సీనాయి పర్వతం దగ్గర నుంచి ఇశ్రాయేలు ప్రజలను బయలుదేరదీస్తున్నాడు. బయలుదేరదీసే ముందు ఇశ్రాయేలు కుటుంబాలన్నీ ఒక దగ్గర చేర్చి ఆ కుటుంబాలకు గోడల సంగతి చెప్పాడు.
చిన్న చిన్న మాటలతో చెప్పి ముగించేస్తాను రండి. అందరూ చూడండి ఒక్కసారి. నేను చెప్పే రిఫరెన్స్‌లన్నీ నోట్ చేయండి. మీకు అర్థమవుతుంది. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు. సంఖ్యాకాండం 9వ అధ్యాయం 15వ వచనం నుంచి 23వ వచనం వరకు నేను కొన్ని రిఫరెన్స్‌లు ఇస్తాను. ఒక్కొక్క పదానికి రిఫరెన్స్ నోట్ చేయండి. మొదటి పదం ఏంటనంటే మేఘం. ఓ ఇశ్రాయేలీయుల కుటుంబాల్లారా, మీరు మేఘముతో సంబంధం ఉండి బతకండి అన్నాడు. మేఘము లేచిందా? లేవండి. మేఘము నడిచిందా? మీరు నడవండి. మేఘం ఆగిందా? మీరు ఆగండి అన్నాడు. చూడండి ఎన్ని వచనాల్లో మేఘ ప్రస్తావన ఉందో. 15వ వచనంలో వినండి, మేఘం అని ఉంది. మళ్ళీ ప్రియులారా 16 వచనం మధ్యలో మేఘం మందిరమును కమ్మినని ఉంది. మళ్ళీ 17 వచనంలో ఆ మేఘమనుంది. మళ్ళీ 17 వచనంలోనే 3వ లైన్‌లో ఆ మేఘమని ఉంది. తర్వాత 19వ వచనంలో మేఘం అని ఉంది. మళ్ళీ 20వ వచనంలో మేఘం అని ఉంది. ఇక 23వ వచనం వరకు మేఘం అని ఉంది. ఆ రోజున వారు మేఘముతో సంబంధం ఉండి ప్రయాణం చేయాలి. ఈ రోజున క్రైస్తవ కుటుంబాలు దేవుని ఆత్మతో సంబంధం ఉండి ప్రయాణం చేయాలి. మేఘము వారికి వివేచన ఇచ్చింది. నిలవబడ్డం, నడవడం, ప్రయాణం చేయడం, ఆగడం, నిలిచి ఉండడం మేఘమే వాళ్ళని గైడ్ చేసింది. ఈ రోజున ప్రతి క్రైస్తవ కుటుంబానికి వారికి మేఘం, మనకు దేవుని ఆత్మతో సంబంధం. దేవుని ఆత్మతో సంబంధం కలిగి ఉండి బతకడం ఇది ఒక అద్భుతమైన రాతి గోడ. నిలబెట్టండి, నిలబెట్టండి రాతి గోడను. పడిపోయింది. సంసారములో వివేచన లేక నిలబడాలా, వెళ్ళాలా, ఆగాలా, చెయ్యాలో తెలియక మన సంసారములో ఉన్న ఈ రాతి గోడ పడిపోయింది. నిలబెట్టండి. దేవుని ఆత్మతో సంబంధం ఒకటి. నెంబర్ 2, రెండోది యెహోవా నోటి మాట చొప్పున అని ఉంటుంది. ప్రియులారా 18వ వచనం ఆరంభం చూడండి. 18వ వచనం ఆరంభంలో యెహోవా నోటి మాట చొప్పుననుంది. అదే వచనం 2వ లైన్ చూడండి, యెహోవా నోటి మాట చొప్పునని ఉంది. మళ్ళీ 20వ వచనంలో 2వ లైన్‌లో చూడండి, యెహోవా నోటి మాట చొప్పుననే ఉంది. అదే లైన్‌లో మళ్ళీ చూడండి, యెహోవా నోటి మాట చొప్పుననే ఉంది. మళ్ళీ 23వ వచనం ఆరంభం చూడండి, యెహోవా నోటి మాట చొప్పుననే ఉంది. మళ్ళీ 23వ చివరిలో చూడండి, యెహోవా చెప్పిన మాటను బట్టే ఉంది. అంటే మీ జీవితాలు దేవుని వాక్యముతో సంబంధం ఉండి గడపండి. దేవుని ఆత్మతో సంబంధం ఉంటే విచక్షణ జ్ఞానం ఉంటుంది. వివేకంతో మీ కుటుంబాలను నడుపుకుంటారు. దేవుని వాక్యంతో సంబంధం ఉంటే తీర్మానాలు చేయడం బాగా వస్తది. డెసిషన్ మేకింగ్స్ బాగుంటాయి. డిజర్నింగ్ అవసరం, డెసిషన్ మేకింగ్ అవసరం, వివేచన అవసరం. అలాగనే ప్రియులారా తీర్మానాలు చేయడం అవసరం కుటుంబం అన్నాక. ఎందుకంటే ఎక్కువ వివరం ఈ లేపండి గోడను. మనం ఏం చేసినా ఎలా బ్రతికినా దేవుని వాక్యంతో సంబంధం ఉండి బతుకుదాం మన కుటుంబాల్లో అని రాతి గోడ లేపండి. 3వ మాట మందిరం. చూడండి ప్రియులారా, మందిరం 15వ వచనంలో మందిరం ఉంది. 15వ వచనం 2వ లైన్‌లో మందిరం ఉంది. 15వ వచనం చివరిలో మళ్ళీ మందిరం ఉంది. మళ్ళీ 18వ వచనంలో మందిరం ఉంది. మళ్ళీ 19వ వచనంలో మందిరం ఉంది. 20వ వచనంలో మందిరం ఉంది. మళ్ళీ 22వ వచనంలో మందిరం ఉంది. ఏం చెప్తున్నాడు మోషే అంటే, ఓ ఇశ్రాయేలు కుటుంబాల్లారా, దేవుని మందిరముతో సంబంధం ఉండి బతకండి. ఆ రోజున వారికి మందిరం, ఈ రోజున మనకు సంఘం. ఎవరైతే సంఘముతో సంబంధం ఉండి బతుకుతారో భక్తి జీవితం అలవర్చబడదు. డివోషన్ బాగా బుద్ధి, భక్తి జీవితం బాగా వచ్చుద్ది. అది మోషే నేర్పించిన విషయం. మళ్ళీ చెప్పనా, దేవుని ఆత్మతో సంబంధం ఉంటే డిజర్నింగ్ వివేచన ఉంటుంది. దేవుని వాక్యంతో సంబంధం ఉంటే డెసిషన్ మేకింగ్ తీర్మానాలు చేయడం బాగా వస్తుంది. దేవుని సంఘముతో సంబంధం ఉంటే డివోషన్ భక్తి జీవితం బాగా అబ్బుద్ది. చివరి విషయం, ఈ రాతి గోడ లేపాలి. మన కుటుంబాల చుట్టూ భద్రత కొరకు రాతి గోడలు లేపాలి. రాతి గోడలు పడిపోయినా లేపండి, తిరిగి కట్టండి. చివరగా మోషే అన్నాడు, దేవుని సేవకుడినైన నా ద్వారా వచ్చిన మాటలు లక్ష్య పెట్టండి. దేవుని సేవకునితో సంబంధం ఉండి బతకండి. అమ్మ వింటున్నారా? దేవుని సేవకునితో సంబంధం ఉండి బతకండి. క్రమశిక్షణ వస్తుంది, డిసిప్లైన్ లైఫ్ వస్తుంది. ఈరోజు చాలా కుటుంబాలకు డిసిప్లిన్ లేదు, యగాదిగా బతికేస్తుంటారన్నమాట. అమ్మ వింటున్నారా?
తమ పిల్లలను డిసిప్లిన్ చేసుకోరు. ఈ రోజున మన పిల్లలు డిసిప్లిన్ చేసుకోకపోతే, క్రమశిక్షణ పేరుతో పెంచకపోతే, లోకము సాతానుడు మింగేస్తున్నాయి మన పిల్లల్ని. మేము డిసిప్లిన్ చేస్తామండి ఇట్లా. నేను కొంతమంది కుటుంబాలను చూశాను. ఎలాగ వారి పిల్లలు డిసిప్లిన్ క్రమశిక్షణతో ఉంచుకొని వారి పిల్లల క్రమశిక్షణతో పెంచుకోవాలో అర్థం కావడం లేదండి క్రైస్తవ తల్లిదండ్రులకు. నేను కొన్ని రకాల తల్లిదండ్రుల గురించి చెప్తాను. నువ్వేదో రకమై ఉంటావు ఈ మధ్యాహ్న పూట. త్వరగా చెప్పి ముగిస్తాను. నువ్వు ఏ రకమో నువ్వే తేల్చుకుందువు గాని. ఏ రకం తల్లిదండ్రులు ఉన్నారు సమాజంలో, క్రైస్తవ సమాజం అంటే? నెంబర్ 1, వీళ్ళు ఎలాంటి తల్లిదండ్రులు అంటే, క్రమశిక్షణ చేయడం ఎట్లనో వాక్యానుసారంగా తెలుసుకోక వీరు ఎలాంటి తల్లిదండ్రులు అంటే బార్కింగ్ పేరెంట్స్, మురిగే తల్లిదండ్రులు. ఇట్లా ఇట్లా ఇచ్చేయి ఇచ్చేయని మొరుగుతుంటారు కుక్కల్లాగా. ఈ తల్లిదండ్రుల పేరేంటో తెలుసా? మురిగే తల్లిదండ్రులు, బార్కింగ్ పేరెంట్స్. వీళ్ళు మంచోళ్ళు కాదు. వీళ్ళు క్రమశిక్షణతో పిల్లల్ని పెంచలేరు. ఒక సేవకుని నేతృత్వంలో ఉండి పిల్లల్ని క్రమశిక్షణతో పెంచుకోవడం చేతగాల. మొరుగుతున్నారండి, మురిగే తల్లిదండ్రులు కుక్కల్లాగా. ఇది సరైంది కాదు. రెండో రకం తల్లిదండ్రులు ఉంటారు. వీరెవరో తెలుసా? బార్గెయినింగ్ పేరెంట్స్. ఏమండి వీళ్ళు వింటున్నారు అంటే బేరాలాడే తల్లిదండ్రులు. బాగా చదువుకోవే, చుడిదార్ కొంటాను. నువ్వు బాగా చదువుకోరా, మోటార్ సైకిల్ కొంటాను. బేరాలు పెట్టి పెంచుతున్నావే. వాడి భవిష్యత్తు జీవితం గురించి వాడెప్పుడు నేర్చుకుంటాడు? బేరం కొరకు చదివాడు. బేరం కొరకు పోయింది స్కూల్కి పిల్ల. బాగా స్కూల్కి పోవే, చుడిదార్ కొంటాను. బాగా చదువుకోరా, నీకు బట్టలు కొంటాను, బైకులు కొంటాను. ఏమి నేర్చుకుంటారు పిల్లలు? ఈ తల్లిదండ్రులు ఎవరంటే బేరాలాడే తల్లిదండ్రులు. మురిగే తల్లిదండ్రులు ఉన్నారు, బేరాలాడే తల్లిదండ్రులు. మూడో రకం చెప్తాను వినండి. మూడో రకం ఎవరంటే బెగ్గింగ్ పేరెంట్స్, అడుక్కునే తల్లిదండ్రులు. అసేపు అడుక్కోవడమే. ఒరే నా పుచ్చి లెగరా, ఒరే నా కన్నా లెగరా, టైం 8 అయిపోయింది లేమ్మా, లే తల్లి కాలేజీకి టైం అయింది. ఎంతసేపు వినండి బతిమలు ఆడుకోవడమే. ఎంతసేపు అడుక్కోవడమే. పిల్లలు ఎప్పుడు బాగుపడతారండి? నీకు పెంచడమే రాలా. ఏమి తల్లివయ్యావో, ఏమి తండ్రివయ్యావో. అయితే మురుగుతావు, లేకపోతే బేరం పెడతావు, లేకపోతే బతిమలాడతావు, అడుక్కుంటావు. ఇంకా చెప్పన 4వ రకం తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళెవరంటే బోస్టింగ్ పేరెంట్స్, పొగిడే తల్లిదండ్రులు. పిల్లల్ని పొగడొచ్చు. ఎక్కడ పొగడాలంటే రహస్యంగా గదిలో పొగుడు, బహిరంగంగా పిల్లల్ని గద్దించు, బాగుపడతారు. మనం రివర్స్ అయిపోయింది. బహిరంగంగా పొగుడుతాము, రహస్యంగా వాళ్ళని మనం ప్రియులారా దండించడానికి ప్రయత్నం చేస్తాం. బహిరంగంగానే గద్దించు, రహస్యంగా వాళ్ళని పొగుడు, పర్వాలేదు, బాగుంటుంది. ఈవిడంటే బ్రదరు మా పిల్లాడికి కంఠవాక్యాలు ఎన్నొచ్చో, పాటలు కూడా పాడేస్తున్నాడు, మా పిల్లాడు ఆత్మీయంగా ఇంత ఉంటాడని మనుషుల ముందు పొగుడుతావేంటే? పిచ్చి మాలోకమా, పాడైపోతాడాడు. మా పిల్లడికి కంఠవాక్యాలు వచ్చు బ్రదరు. ఒరే నాన్న రారా రారా చెప్పు స్వామి అంకులకి 23వ గంటల మొదట వచ్చినవంట నత్తిపొగడుగాడు. నువ్వు కాపలి నాకు ఏం కలిగి అంటుంటే మురిసిపోతా ఉంటది. ఏం పొగుడుకోవడమే తల్లి? నీ కొడుకుని పాడు చేస్తున్నావు కదా పొగుడుకొని. పొగుడు, రహస్యంగా గద్దించు, బహిరంగంగా పర్వాలేదు. ఎంతమంది గురించి చెప్పాను ఇప్పుడు? మొదటి రకం బార్కింగ్ పేరెంట్స్, రెండో రకం బార్గెనింగ్ పేరెంట్స్, మూడో రకం బెగ్గింగ్ పేరెంట్స్, 4వ రకం బోస్టింగ్ పేరెంట్స్, 5వ రకం తల్లిదండ్రులు ఉంటారు. వీళ్ళెవరో తెలుసా? బీటింగ్ పేరెంట్స్. కొట్టడమే కొట్టడం. కొట్టమని బైబిల్ చెప్పింది కదండి. అవునండి, బైబిలే చెప్పింది కొట్టండి. దేంతో కొట్టమంది? బెల్టతోనా? ఎవడరా నీకు ఇచ్చింది హక్కు? బెల్టతో కొడుతున్నావే పిల్లగాడిని. చీపురుతో కొట్టమందా బైబిల్? చీపురుతో కొడుతున్నావే. బైబిల్ కొట్టమంది బెత్తంతో కొట్టమంది. బెత్తం తయారు చెయ్యి, దాంతో కొట్టు. మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ కొట్టద్దు. వెనకాల 2 మాంసం ముద్దలు పెట్టాడు దేవుడు. వెనకాల 2 మాంసం ముద్దలు పెట్టాడు వెనకాల. దాని మీద కొట్ట సుట్టిగా తగులుద్ది. నొప్పి గట్టిగానే ఉంటది, దెబ్బ వెంటనే తగ్గిపోద్ది. బుద్ధి వచ్చింది వాడికి. ఇక్కడ కొట్టడం చేత కాక 2 పిర్రల మీద ఎక్కడ పడితే అక్కడ కొడుతున్నామేంటి? ఈరోజు చాలా మంది పేరెంట్స్ వినండి ప్రియులారా, ఆత్మతో నడిపించబడిన తల్లిదండ్రులమైతే, ఆత్మ నియంత్రణలతో జాగుతున్న కుటుంబాలమైతే ఎట్లా కొడుతున్నామండి?
నేను ఒక సంఘటన చూశాను యూట్యూబ్‌లో. కొత్త కారు కొన్నాడు. ముగించేస్తున్నాను. లాస్ట్ ఇల్లస్ట్రేషన్. కొత్త కారు కొన్నాడు. అరే! ఇంటికి తెచ్చిపెట్టాడు. తుఫానొచ్చింది. ఏవండీ కారు నడపలేకపోయాడు. చివరికి ఒక మంచి రోజు తుఫాన్ ఆగిపోయింది. ఒక గుడ్డ పట్టుకొని కారంతా తుడుస్తున్నాడు తండ్రి. ఒక్కగానొక్క కొడుకు చిన్న పిల్లాడు. వాడికి భలే సంతోషం అనిపించింది. మా డ్యాడీ నా కొరకు కారు కొన్నాడని మురిసిపోయి, వాడేమో ఒక మేకు తీసుకొనొచ్చి ఆ కారు మీద ఏదో రాతలు రాస్తున్నాడు. నాయన కోపమొచ్చింది. ఇదేంట్రా మేకుతో గీతలు గీస్తున్నాడని చెప్పి అక్కడ దొరికిన సుత్త తీసుకున్నాడు. చేతి మీద విసిరాడు. పాపం ఆ సుత్తొచ్చి పిల్లాడి యొక్క మండ మీద తగిలింది. ఈ మండ మీద తగిలింది. రక్తం కారిపోతుంది. అమ్మో! అని వదిలేసాడు ఆ మేకుని. కానీ రక్తం కారుతుంది. డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్తే ఆ చిన్న చెయ్యి ఆ చీలమండ దగ్గర విరిగిపోయింది. పైన నరాలు కూడా 2 తెగిపోయినాయి. డాక్టర్లన్నారు ఇక నరాలు మేము కలపలేము. ఇక ఇరిగిపోయిందైతే ఏదో చేయగలమేమో గాని నరాలు కలపలేము. కాబట్టి ఇది అలాగే వదిలేస్తే అది చెయ్యి కుళ్ళిపోతుంది. కనుక యాంపుటేషన్ చెయ్యాలి. ఇక్కడ కట్ చేస్తామన్నాడు డాక్టర్. సార్ చిన్న పిల్లోడండి చదువుకోవాలి. ఆ చేత్తో చాలా పనులు చేసుకోవాలండి. ఆ చిన్న మండని నేను మీరు కోసేస్తే ఎట్లాండనంటే, లేపోతే చెయ్యంతా కూలిపోయి చచ్చిపోతాడండి అనంటే, సరే యాంపుటేషన్ చెయ్యండన్నారు భార్యాభర్తలు. మొత్తానికి చెయ్య కోసేశారు. 15 రోజులు హాస్పిటల్‌లో ఉండి, కొడుకుని ఇంటికి తీసుకొచ్చారు. వాడు మంచం మీద పడుకొని నాన్న వైపు జాలిగా చూస్తున్నాడు. అమ్మ వైపు జాలిగా చూస్తున్నాడు. వాడికిప్పుడు చెయ్యి లేదు. ఈ చేత్తో తినలేడు. ఈ చేత్తో రాసుకోలేడు. ఈ చేత్తో ఇక ఏమీ చేసుకోలేడు. చేయలేడయిపోయింది. అమ్మా, నాన్న హాస్పిటల్ నుంచి వచ్చే పిల్లాడిని లోపల పెట్టి, సరే ఆ నాన్నగారికి అనిపించిందంట, ఇంతకీ కారు మీద వీడు ఏం రాసుకున్నాడో చూద్దామని ఆళ్ళ నాన్న మళ్ళీ ఒక గుడ్డ పట్టుకొని వచ్చి, వాడు మేకుతో గీసిన గీతల్ని ఇలాగ తుడుస్తున్నాడు. ఆ పిల్లగాడు ఏమి రాశాడనంటే, ఐ లవ్ మై డాడ్ అని రాసుకున్నాడు. ఐ లవ్ మై డాడ్. మా నాన్నని నేను ప్రేమిస్తున్నానని రాసుకున్నాడు. కొద్ది డబ్బులు పెడితే పెయింటింగ్ మళ్ళీ వేసుకోవచ్చు. వాడి ప్రేమను వ్యక్తపరిచే మాట రాసుకుంటే, నువ్వు సుత్తి విసిరి వాడి యొక్క చెయ్యిని కొట్టావు. ఈరోజు ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లల హృదయాలు పగలగొడుతున్నారండి. పిల్లల భవిష్యత్తుని కాలరాస్తున్నారండి. మనమా ఆత్మను పొందిన కుటుంబాలము చెప్పండి. నేనెవరిని తప్పు పట్టడానికి చెప్పడం లేదు. విషయ సారాంశమంతా చెప్పాలి కాబట్టి చెబుతున్నాను. నీకే క్రమశిక్షణ లేదు. పిల్లలు ఎలా పెంచాలో కూడా నీకు క్రమశిక్షణ లేదు. దేవుని సేవకునితో సంబంధం ఉంటే గదా! రాత్రి అక్కడ ఎస్తేర్ అక్క సాక్ష్యం చెప్పింది. ఎవరో అక్క. ఒక మంచి ఆత్మీయ తల్లిదండ్రులు దేవుడు నాకిచ్చాడు. వాళ్ళ నేతృత్వంలో జీవితం ఏంటో నాకు అర్థమైందని చెప్పినప్పుడు మనసారా సహోదరుని బట్టి దేవునికి స్తుతులు చెల్లించాను రాత్రి. ఈరోజు అలాంటి విశ్వాసం లేరండి. సేవకులతో కనెక్షన్ ఉండదు. డిసిప్లైన్ లేదు. దేవుని సంఘముతో సంబంధం ఉండదు. డివోషన్ లేదు. దేవుని వాక్యంతో సంబంధం ఉండదు. డెసిషన్ మేకింగ్‌లు బాగోవు. దేవుని ఆత్మతో సంబంధం ఉండదు. వీరి జీవితంలో డిసర్నింగ్ ఉండదు. గోడలన్నీ కూలిపోయి కనబడుతున్నాయి. లేపు గోడల్ని ఒకసారి. ఈ రక్షణ సాక్ష్యాల సభలలో మీ గోడలు కట్టుకోవడానికే నా గోడ, మీ గోడ, మన కుటుంబ గోడలు కట్టుకోవడానికే దేవుడు అవకాశం ఇచ్చాడు అనే విషయాన్ని కనీసం గ్రహిద్దామా? బలిసిపోయిన ముళ్ళ తొప్పలు పీకుదాము రండి. పేరుకుపోయిన భయంకరమైన దూలగుండు లాగేద్దాము రండి. పడిపోయిన మన రాతి గోడలు తిరిగి కట్టుకుందాము రండి. ఎప్పటికే నీ కుటుంబంలో ముళ్ళ తుప్పలు లేకుండా నీ కుటుంబం ఉంది అనిపిస్తే స్తుతించు, లేదా ఈ మధ్యాహ్నం సంతాప పడుగు. నీ కుటుంబంలో దూలగుండు లేవనిపిస్తే ప్రభువుని స్తుతించు, లేదంటే సంతాపపడి ప్రార్థన చేసుకో. నీ కుటుంబము చుట్టూ ఉన్న రాతి గోడలు నిలిచే ఉన్నాయి అనిపిస్తే స్తుతులు చెల్లించు. లేకపోతే ఇక్కడే కన్నీటితో ప్రభువా, ఇది నా భర్త నేరం కాదు నాయనా, నా నేరం ఇది. నా భార్య నేరం కాదు ప్రభువా, నా నేరమని పశ్చాత్తాపంతో రండి, గోడలు లేపుకుందాం, దూలగుండ్లు పెరిగేసుకుందాము రండి, ముళ్ళ తుప్పలు పీకేసుకుందాము రండి. ఆత్మ నింపుదలతో ఉన్న, ఆత్మ నడిపింపుతో ఉన్న కుటుంబాలుగా మన కుటుంబాలను చక్కపరుచుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకునండి. మీకు మోకరించాలనిపిస్తే మీ కుర్చీలు దిగండి.
మీరు చేసుకునే ప్రార్థన కొంచెం మీ పెదవుల్లోంచి వచ్చిన ప్రార్థన మీ చెవులకు వినబడేలా చేయండి. ఏకాగ్రత వస్తుంది. ఎక్కడేదో గొల్లైపోతుందని మీరు అనుకోనక్కర్లేదు. నోరు తెరిచి నీ కుటుంబం గురించి ఆయన సన్నిధిలో నీవు ప్రార్థన చేసుకునే ఒక అద్భుతమైన సమయం దేవుడు మనకిచ్చాడు. ఇంతకంటే ఇంకేం వివరించను చెప్పండి. నోరు తెరవండి. కళ్ళు మూసుకోనండి. ఎవరు ఇటు అటు కదలొద్దు. ఇది చాలా ప్రశస్తమైన సమయం. ఇది చాలా గంభీరమైన సమయం. ఆత్మ నడుపుదలతో ఉన్న కుటుంబాలు ఎంత చక్కగా ఉంటాయో అలా లేదు నా కుటుంబం. నా వలనే నా కుటుంబంలో ఇబ్బందులేమో, నా వలనే నా కుటుంబంలో ఈ భయంకరమైన అగాధాలేమో. ప్రభా నన్ను కనికరించవా, ప్రభా నన్ను కనికరించవా. ఇగో దూలగూండ్లు అవి కమ్మేలాగా నేనే చేస్తున్నా. సంభాషణ కొరకు సమయాలు ఇవ్వడం లేదు. సంపదలు ఎలా సంపాదించాలో తెలుసుకోవడం లేదు. ఎలా దాన్ని ఖర్చు పెట్టాలో తెలుసుకోవడం లేదు. అయ్యో నా సంసారాన్ని సరిగా ఉంచుకోవడం లేదు. మాటల్లో జాగ్రత్త లేదు, మూటలో జాగ్రత్త లేదు, మంచం కొరకు జాగ్రత్త లేదు నాకు. అయ్యా ప్రభువా నన్ను క్షమించవా, నన్ను క్షమించు. నోరు తెరవండి. నోరు తెరిచి ప్రార్థన చేయండి. తప్పేమి లేదు. నువ్వు కన్నీళ్లు పెడితే పక్కో లేదనుకుంటారని ఆలోచించక్కర్లేదు. ఎప్పటికే నీ కుటుంబ గోడలన్నీ పడిపోయినాయి. నీ కుటుంబం మీద దూలగుండ్లు కమ్మేసినాయి. నీ కుటుంబంలో భయంకరమైన ముళ్ళ తుప్పలు బలిసిపోయినాయి. అయినా ఇంకా పశ్చాత్తాపడడం రాకపోతే, ఇంకా కన్నీరు కార్చడం రాకపోతే, నీ పాపాన్ని ఒప్పుకోవడం చేత కాకపోతే నీ కుటుంబాన్ని ఎవరు బాగు చేస్తారు చెప్పు? ఏమమ్మా నాయనమ్మా, నీ వెనక పుట్టిన నీ పిల్లల జీవితాల గురించి ఆలోచించవా? ఏమండి తాతయ్య గారు, నాన్నగారు, నీ వెనుక వచ్చిన నీ పిల్లల గురించి ఆలోచించడానికి ప్రయత్నం చెయ్యవా? ఏమమ్మా తల్లివి, ఏమిటండి తండ్రి గారు, అన్న అక్క, మనం ఆలోచించకపోతే తరువాత వచ్చే కాలానికి మన కుటుంబాలు ఏమైపోతాయో. ప్రార్థన చేద్దాం. ఎవరికి వారు నోరు తెరవండి. కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ, అయ్యో ఎంత భయంకరమైన దుస్థితి నా కుటుంబంలో. బలిసిపోయినాయి. ఇంట్లో మన భాగ్యాలు అనుభవిస్తాడు, బాధ్యత భరించిన నా కొడుకు. ఇంట్లో మన బాధ్యతలు మోస్తున్నాడు, భాగ్యాలు అనుభవించలేకపోతుంది కూతురు. అయ్యో నిలిచి ఉన్న కోపం ఉండిపోయింది. పరస్పరము నమ్ముకోలేకపోతున్నాము, ఒకరినొకరు మోసం చేసుకుంటున్నాము. అయ్యో భయంకరమైన దాపరికం ఏలుబడి చేస్తుంది. ఇంకా మన పశ్చాత్తాపడకపోతే, మనం సరి చేసుకోకపోతే ఎవరు సరి చేస్తారు? లేపండి గోడలను, లేపుకోవడానికి తీర్మానం చేయండి. దేవుని ఆత్మతో సంబంధం ఉండి బ్రతుకుదాం. దేవుని మందిరముతో సంబంధం ఉండి బ్రతుకుదాం. దేవుని వాక్యముతో ఉండి సంబంధం ఉండి బ్రతుకుదాం. మన కుటుంబం చుట్టూ ఉన్న రాతి గోడలను తిరిగి లేపుదాం. పడిపోయినాయి. కొంచెము సేపు కునుకుతాను, కొంచెము సేపు నిద్రపోతాను, కొంచెము సేపు కాలు ముడుచుకుంటాను అని సోమరుడివైతే నీ కుటుంబానికి ఎవరు బాగు చేస్తారో చెప్పు? ఆత్మ నడిపింపుతో మన కుటుంబాలను చక్కబరుచుకుందాం. దేవుడు నలిగిన రెల్లును విరిచేవాడు కాదు. ఇన్ని మాటలు నీ ముందుకు తెచ్చి నీ మీదేదో నేరారోపణ చేయడం అతని మనసు కాదు. పశ్చాత్తాపంతో తిరిగి వస్తే ఆయన బాగు చేద్దాం అనుకుంటున్నాడు. సహోదరి సహోదరుడా, ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్వామి తమ్ముడు, స్వామి అన్న, స్వామి అంకుల్, దేవుని సేవకుడా, మాతో దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. నా కుటుంబ పరిస్థితి నాకు అర్థమైపోయింది. ఈ మధ్యాహ్నం నేను పశ్చాత్తాపడుతున్నా. నా కుటుంబం బాగు చేసుకోవడానికి ఆయన పాదాల దగ్గర మొర పెట్టుకుంటున్నా, కన్నీటితో వేడుకుంటున్నా. నా కుటుంబం కొరకై ప్రార్థన చేస్తారా? మా కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తారా అని ఆశించేవారు ఎవరైనా ఉంటే చెయ్యెత్తమని అడగను. అది కొంచెం తేలికైన పని. నీ ఉన్న పాటలు లేచి నిలబడతావా? నీ కుటుంబం కొరకై ప్రార్థన చేసి అధ్యక్షుల వారికి మైక్ అప్పగిస్తాను. నీ కుటుంబం కొరకై ప్రార్థన చేసి దేవుని సేవకునికి నేను మైక్ అప్పగిస్తాను. వందనాలు చెల్లెలా, వందనాలు అక్కగారు, వందనాలు నాన్నగారు, వందనాలు దైవజనుడా, వందనాలు సహోదరి. నేను ఎక్కువసేపు అడగలేను, టైం ఎక్కువైపోయింది గనక. ప్రభు నీతో మాట్లాడితే, మన లోటుపాట్లు సవరించుకోవడానికి ఇష్టపడితే మీరు కూర్చున్న చోట్లోంచి లేచి నిలబడి ప్రభువుకి అప్పగించుకునండి. గాడ్ బ్లెస్ యు చెల్లి. వందనాలు తల్లి, వందనాలు అక్క, వందనాలు తల్లి. ఇంకెవరైనా ఉన్నారా? మిగిలిన వారి కుటుంబాలు బాగున్నాయని అనుకోమంటారా? లేదయ్యా మేము బాగుపరుచుకోము, ఇలాగే తగలాడుతాం మేము అనే మనసుతోనే మీరు కూర్చున్నారు. ఏమో మీ సంగతి నాకు తెలియదు. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు తమ్ముడా, వెరీ గుడ్. వందనాలు అక్క, వందనాలు చెల్లి,
వందనాలు తమ్ముడు. ప్రభువు నీ కుటుంబాన్ని బలపరచునుగాక. ఇంకెవరైనా ఉన్నారా? వందనాలు అమ్మా. వందనాలు తల్లి. నీ పిల్లల పిల్లల కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. ఇంకా వందనాలు అక్కగారు. వందనాలు అయ్యగారు. దైవజనుడా, నీ పిల్లల పిల్లల కుటుంబాలను దేవుడు జ్ఞాపకం చేసుకొనుగాక. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకెవరైనా ఉన్నారా? ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, ఆత్మతో నడిపించబడే కుటుంబం ఈ మధ్యాహ్నం మా అంశమైంది. దేవా, నువ్వు ఆత్మను మాకిచ్చావు. ఆ ఆత్మ నడిపింపుతో మా కుటుంబాలు ఉంచుకోమని కోరుతున్నావు. కానీ మా అమాయకత్వమో, మాకు తెలియనితనమో మా కుటుంబాలలో ముళ్ళ తొప్పలు బలిసిపోయేలా చేసుకున్నాం. దూలగుండ్లు కమ్మేలా చేసుకున్నాం. ప్రభువా, మా కుటుంబాల చుట్టూ ఉండవలసిన రాతి గోడలు పడిపోయినాయి ప్రభు. మా రాతి గోడలు పడిపోయినాయి. గుంట నక్కలు లోపలికొచ్చి కొరికేశాయి మా కుటుంబంలో మంచి పరిస్థితులన్నీ. ప్రభువా, మీరు కనుకరించకపోతే మాకు దిక్కు లేదు. మీరు బాగు చేయకపోతే మాకు వేరొక గమ్యం లేదు నాయనా. నాతో పాటు ఈ స్థలంలో నిలిచి ఉన్న ఈ కుటుంబాలన్నిటి కొరకు ప్రార్థన చేస్తున్నాను. లోటుపాట్లు ఏమేమైతే వాక్యము నుంచి కనబడ్డాయో సవరించుకోవడానికి నీ కృప ఇవ్వండి. చక్కబరుచుకోవడానికి దీవెన దయచేయండి నాయన. మా ఇల్లును చక్కబెట్టుకోవడం మాకు నేర్పించండి బాబు. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం మీరిచ్చిన నీ వాక్య తలంపులన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, ఆత్మపూర్ణులమై అపవాది నోట మా కుటుంబాలు చిక్కకుండా మా కుటుంబాలను మీరే కాపాడమని, దాని కొరకు మేము వహించవలసిన బాధ్యతను సరిగా వహించడం మాకు నేర్పించమని, రేపు మధ్యాహ్నం ఉన్న కూడికలో కూడా మీ ఆత్మకార్యం మా మధ్య జరిగించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ, మా ప్రియులందరినీ కూర్చొని తటపటాయించి సందేహంతో సిగ్గుతో కూర్చున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రేరేపించండి, పురుగొల్పండి. నాయన, బాగు చెయ్యండి. మహిమ మీరు మాత్రమే పొందండి. మేలు మాకు దయచేయండి. యేసుక్రీస్తు నామాన్న స్తోత్రించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. దయచేసి కూర్చునండి. థ్యాంక్ యూ.